కూటమి పాలనలో ప్రమాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వరుసగా ఎమ్మెల్యేలు అనేక రకాల వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. కొంతమంది ఆర్థికపరమైన వివాదాల్లో ఇరుక్కుంటే మరికొంతమంది అశ్లీల వీడియోల్లో చిక్కుకొని తమ ఉనికినే ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యేలు చేసిన తప్పులు ప్రభుత్వానికి ఏ విధంగా చిక్కులు తెస్తాయి, అదేవిధంగా ఇలాంటి వ్యక్తుల మీద, ఇలాంటి ఎమ్మెల్యేల మీద ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోవాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు ఎమ్మెల్యేల మీద, కూటమి ఎమ్మెల్యేల మీద, ప్రజాప్రతినిధుల మీద విపరీతమైనటువంటి ఆరోపణలు రావటం ఎలాంటి ప్రమాదకర సంకేతాలు ఇస్తుంది ప్రభుత్వానికి? అంటే ఇక్కడ మనం కొంచెం లోతుగా విశ్లేషిస్తారండి. ఇవాళ పరిస్థితులు, ఇవాళ రాజకీయంలో ధన ప్రభావం అనేటువంటిది ఎంత పెరిగింది అనేటువంటిది మనం చూసాం. రాజకీయాల్లో డబ్బు లేనటువంటి వాడు రాజకీయం చేయలేడు. కొంతమంది చెప్తుంటారు, ఈవెన్ మహాత్మా గాంధీ వచ్చి వాళ్ళ ఎలక్షన్లో పోటీ చేసిన నోటు ఇవ్వందే ఓటు పడనటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. దానికి కారణం ఇచ్చేటువంటి రాజకీయ నాయకుడా, తీసుకునేటువంటి ప్రజల అనేటువంటి చర్చ మీకు గుడ్డు ముందా ఈ పిల్ల ముందా అన్నట్టుగా వస్తూ ఉంటుంది. దానికి ఇక ఆ చర్చకి అంతం లేదు. అసలు డబ్బులు లేని రాజకీయ నాయకుల్ని నాకు తెలిసినంతవరకు ప్రజలే యాక్సెప్ట్ చేయడంలా. ప్రజలే యాక్సెప్ట్ చేయటం అంటే ఇది ఇప్పటి నుంచి వస్తుంది కాదండి. మీకు ఒక ఉదాహరణ కూడా చెప్తాను నేను. అగరాల ఈశ్వరరెడ్డి గారు అని చెప్పేసి అంజయ్ గారి క్యాబినెట్లో, అంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన స్పీకర్గా చేసేవారు. నాకు బాగా కొంచెం సన్నిహితంగా ఉండేవాడిని పెద్ద ఆయనతోటి. అన్ని రాజకీయాలు మాట్లాడుతున్న సందర్భంలో ఒకసారి అత్యంత నిజాయితీ పరులైనటువంటి వాళ్ళకి, అప్పట్లో నేను లోక్సత్తాలో బాగా యాక్టివ్గా ఉండేవాడు, ఓకే, వాళ్ళకి సన్మానం చేయాలని చెప్పేసి చాలా సిన్సియర్ పొలిటీషియన్ ఆయన తీసుకెళ్ళి మేము సన్మానం చేసాం. చేసిన సందర్భంలో ఆయన ఒక మాట అన్నాడు, నేను సిన్సియర్గా పోటీ చేశానండి. ఇది ఎప్పుడు ఆయన 50 సంవత్సరాల క్రితం పోటీ చేసిన దాని గురించి మాట్లాడుతూ, ఆ రోజు నేను పోటీ చేశానండి, ఖచ్చితంగా నేనే గెలవాలి, కానీ నా ప్రత్యర్థి ఓటుకు 2 రూపాయలు పంది మాంసం పంచాడు, గెలిచేశాడండి అన్నాడు. మనం ఇవాళ అనుకుంటున్నాం, కానీ ఆ రోజునే ఓటుకు 2 రూపాయలు పంది మాంసం పంచారంట. అందుకని ఈయన ఓడిపోయాడు, అవతల ఆయన గెలిచాడు. 50 years బ్యాక్. సో నాకు ఇప్పటికి కూడా రిగ్రెట్ ఉంటుందండి అన్నాడు. ఏది, ఆయనకి సన్మానం చేసే సభలో. అన్నప్పుడు నేను అన్నాను, ఆ రోజున మీరు పంచలేదు కాబట్టి ఇవాళ మీకు సన్మానం చేస్తున్నామండి, పంచుంటే మీకు సన్మానం మీరు అర్హులు కాదు కదా అన్నాం. లైటర్ వేలు. అంటే నేను అనేది ఏంటంటే, కరప్షన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, కానీ ప్రజల్ని ఏదో రకంగా మన పక్కన తిప్పుకోవాలి అనేటువంటి భావన ఆ రోజుల నుంచి ఉంది. కానీ ఆ రోజున కాస్త సిద్ధాంతం ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ప్రజలతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు, ప్రజల్లో ఆదరణ ఉన్నటువంటి వాళ్ళని పిలిచి టికెట్లు ఇచ్చేవి పార్టీలు. ఎప్పుడైనా సరే మనం ఒకదాన్ని నిర్ధారించాలంటే పర్సంటేజ్ ఎక్కువ ఎంత ఉందనేటువంటిది. ఇప్పుడు ఒక వ్యవస్థలో 20 మంది కరప్ట్ పీపుల్ ఉండి 80 మంది నిజాయితీ పరులు ఉన్నారనుకోండి, ఆ వ్యవస్థ నిజాయితీపరమైన వ్యవస్థనే అంటాం. ఎందుకంటే మెజారిటీ నిజాయితీగా ఉన్నారు కాబట్టి. ఆ రోజుల్లో అలా ఉండేది. వావిలాల గోపాలకృష్ణయ్య గారు కానివ్వండి, ఇంకోటి ఎన్జీ రంగారు గారు కానివ్వండి, మిగతా వాళ్ళు, గుమ్మడి నర్సయ్య గారు, ఇలాంటి వాళ్ళు సిద్ధాంతాల కోసం ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే, ప్రజలు ఎలాంటి వీటికి ప్రలోభాలకు లొంగకుండా ఇలాంటి వాళ్ళు మనకు ఉండాలి అని భావించేవాడు. ఆ తర్వాత కాలక్రమేణా మరి చాలామంది ఏమంటారు, అసలు చంద్రబాబు నాయుడు గారితోటే మొదలైంది దీన్ని ఎక్కువ డబ్బులు పంచడం అనేటువంటిది ఎలక్షన్లో అనేది చాలామంది ప్రత్యర్థులు అంటుంటారు. కాదు, ఇంకోటి, ఎవరేమన్నా, ఎవరు మొదలుపెట్టినా, ఎవరు ముగించినా ఇవాళ ధనం లేనిదే మొన్న ఎలక్షన్లో చూసాం, గరిష్టంగా 110 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 110 కోట్ల రూపాయలు ఒక కాన్స్టిట్యున్సీకి, ఎమ్మెల్యే సీట్కి, నాట్ ఫర్ ఎంపీ, ఒక నియోజకవర్గానికి. మరి 110 కోట్ల రూపాయలు ప్రజలు ఆ అభ్యర్థి దగ్గర నుంచి తీసుకుంటారు. ఆ నియోజకవర్గంలో మెజారిటీ ఎంత వచ్చింది? మెజారిటీ 30,000 40,000 వచ్చింది అనుకోండి. మెజారిటీ బాగానే వచ్చింది. నేను అనేది, నా పాయింట్ ఏంటంటే, అతని దగ్గర, అభ్యర్థి దగ్గర 110 కోట్ల రూపాయలు అతను హార్డ్ అండ్ మనీ కానివ్వండి, అక్రమంగా సంపాదించాడా సక్రమంగా సంపాదించాడా పక్కన పెట్టండి, ఓటర్ అనేటువంటి వాడు చేయి దాచి తీసుకున్న తర్వాత అతను నిజాయితీగా ఉండాలి, మనకి సేవ చేయాలని మీరు ఎలా కోరుకుంటారు? అతను ఎందుకు పెట్టుబడి పెట్టాడు? అంతకంత సంపాదించుకోవాలనేటువంటి దాంతో. అలా కాకుండా తన హార్డ్ అండ్ మనీ 110 కోట్లు పెట్టి
ప్రజాసేవ కోసం వస్తారని ఎవరన్నా అంటే మనం ఈ కాలంలో నమ్మగలమా? అంటే కొంతమందికి పాలిటిక్స్ అనేది ఒక ఫ్యాషన్ లాగా, ఒక వ్యసనం, ఫ్యాషన్ కాదు వ్యసనం. అలాంటి వాళ్ళు వేళ్ల మీద లెక్కబెడ్డంత దగ్గర మంది కూడా ఉండరు. పైగా మీరు టికెట్లు ఇస్తుంది ఎవరికి ఇస్తున్నారు? టికెట్ ఇవ్వాలంటే మీకు పార్టీ ఫండ్ ఇవ్వాలి. నేను ఈ పార్టీ ఆ పార్టీ అనట్లేదండి, అన్ని పార్టీల పరిస్థితి ఇదే. ఏ కమ్యూనిస్ట్ పార్టీలో, బీజేపీలో పక్కన పెట్టండి, బీజేపీ కూడా దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు మీరు చెప్పిన ఆ పార్టీలు కూడా చందాలు వసూలు చేసుకునే పరిస్థితులు ఉన్నారు. సో ఎవరైతే బాగా పార్టీ ఫండ్ ఇవ్వగలుగుతారో, ఎవరైతే బాగా ఖర్చు పెట్టగలుగుతారో వీళ్ళకి టికెట్లు ఇస్తున్నాం కదా మనం. అంటే పైన సమస్యను చూడటం కాకుండా కొంచెం లోతుల్లోకి వెళ్తే అక్కడ నుంచి వస్తే మనకు అర్థం అవుతుంది. అన్నప్పుడు ఏంటంటే గతంలో ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఏదన్నా గనక తీసుకోవాలి అంటే, లేకపోతే సంపాదించుకోవాలి అంటే ప్రజలకి డైరెక్ట్గా ఎఫెక్ట్ కానటువంటి మార్గాల ద్వారా వాళ్ళు ఏదో తీసుకునేవాళ్ళు, చేసుకునేవాళ్ళు. ప్రజలకి ఇంతగా బయటికి తెలిసేది కాదు. మాంసం తిన్నారు, చేతులు కడిగేసుకున్నారు, అయిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మాంసం తిని ఎముకలు మెడలో వేసుకుంటున్నారు. ఇది పర్టికులర్గా ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 2019-24 మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యే వద్దంటే కూడా ఎంత సంపాదించగలడు అనేటువంటిది వాళ్ళు ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. ప్యాకాట్ క్లబ్బులు నడుపుకోవాలంటే ఇంత, ఇసుక తోకొని పోవాలంటే ఇంత, ఇసుకలో నుంచి ఇంత, మట్టిలో నుంచి ఇంత, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నుంచి ఇంత రేట్లు ఫిక్స్ చేశారు. అంతకుముందు ఎలా ఉండేదంటే ఒక ఎమ్మెల్యే దగ్గర పని కోసం పోతే వచ్చిన మనిషిని బట్టి, ఇంకోటిని బట్టి కొంతమంది దగ్గర తీసుకోకుండా, కొంతమంది దగ్గర ఏదో తెలిసి తెలియకుండా ఇలా నడిచేది. కానీ వీళ్ళు ఏం చేశారంటే దానికి పారామీటర్స్ ఫిక్స్ చేశారు. దీనికైతే ఇంత, దీనికైతే ఇంత, దీనికైతే ఇంత. పాలిటిక్స్లో కరప్షన్ లీగలైజ్ చేశారు. చేసిన తర్వాత వీళ్ళు ఇంకో పని ఏం చేశారంటే సక్సెస్ఫుల్గా, ఇక్కడే చాలా కీలకమైంది, ఎవరు తింటలేదు? చంద్రబాబు నాయుడు గారు తినలేదా? ఇంకొకళ్ళు తినలేదా? చంద్రబాబు నాయుడు గారు తిన్నారని ఎస్టాబ్లిష్ చేయడానికి ఏం చేశారు? లేని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ చేశారు, అవినీతి చేశారని. చేసి ఆయన చేశాడు, మేము చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి వచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి వచ్చారు. ఇంకిద్దరికి తేడా ఏముంది? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటంలో, కేసులు పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థమే అది, ఇద్దరిని సమంగా జనానికి చూపించడానికి. ఈ సందర్భంలో ఒక పెద్ద ఆయన నాకు చెప్పినటువంటి ఒక ఇది గుర్తొస్తుందండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్, చాలా నిజాయితీపరుడు, నాకు బాగా తెలిసిన వ్యక్తి. ఒక సందర్భంలో కూర్చొని మేము ఇలాగే మాట్లాడుతుంటే ఈ కరప్షన్ గురించి వచ్చినప్పుడు ఆయన ఈ మధ్యకాలంలో ఒక వాదన వినిపిస్తున్నారు, నాగార్జున గారు వాళ్ళు తినలేదా, వీళ్ళు తినలేదా, అందరూ తింటున్నారు కాబట్టి అందరూ ఒకటే అని. కానీ అంతా ఒకటి కాదండి. ఒక పార్టీ నడపాలంటే కొంత ఫండ్ కావాల్సిందే. దానికి జనాన్ని పీడించకుండా తీసుకుంటాం అనేటువంటిది ఒక పద్ధతి ఉంది. ఆ నెపంతో జనాన్ని రక్తం పీల్చేసి సంపాదించడం అనేటువంటిది రెండో పద్ధతి ఉంది. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను నేను. జంతువులు, 3 రకాల జంతువులు 3 రకాలుగా నీళ్లు తాగుతాయి. లేడి ఉంటుంది, ఒక సరస్సు దగ్గరికి వెళ్ళి అది మూతి పెట్టి నీళ్లు తాగినప్పుడు సరస్సులో ఏమాత్రం కదలిక రాదు, అది తాగినట్టు కూడా తెలియదు, దేన్ని డిస్టర్బ్ చేయదు, దానికి కావాల్సిన వరకు తాగి వెళ్ళిపోతుంది. ఇది మొదటి రకం. రెండో రకం ఆవు ఉంది. ఆవు కూడా నీళ్లు తాగుతుంది. అది ఊరికి అలా కాకుండా 2 కాళ్ళు లోపల పెట్టి కొంచెం ముట్టెతో అటు ఇటు అని దానికి కావాల్సిన నీళ్లు తాగుతుంది, కొంత కదలిక వస్తుంది చెరువులో. ఇది రెండో రకం. ఇక మూడో రకం ఉంటుందండి, దున్నపోతు. అది వెళ్ళటం ఎగిరి చెరువులో దూకుద్ది. దూకిన తర్వాత దాన్ని మొత్తం అల్లకల్లోలం చేసేసి, బురదమయం చేసేసి, తాగిన వరకు తాగి బయటకు వచ్చిన తర్వాత రోడ్డు మీద వెళ్తూ దాని తోకకున్న బురదను అన్నింటినీ కొట్టుకుంటూ తీసుకెళ్తుందండి, అందరికీ కొట్టుకుంటూ. 3 నీళ్లు తాగటమే. కానీ లేడీ ఎవరు అనేటువంటిది నేను చెప్పాల్సిన పని లేదు. దున్నపోత అనేది కూడా నేను ఎవరికి చెప్పాల్సిన పని లేదు. దున్నపోత చేసింది ఏంటంటే ఆ సరస్సుని బురదమయం చేయటం అంటే వ్యవస్థను నాశనం చేయటం. తను చేయాల్సిన కరప్షన్ చేస్తూనే చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థను నాశనం చేసింది, బురదమయం చేసింది. చేయటమే కాదు, ప్రాణాలు కాపాడుకోవడానికి అందరూ నీళ్లు తాగాల్సిందే. కానీ ఇది అది కాదు. సో బయటకు వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తుంది, తోకతో అందరికీ కొట్టుకుంటా పోతుంది. కాబట్టి ఇంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు లోపల ఉన్నారండి అంటే ఎంత యాప్ట్గా ఆయన స్టడీ చేశారనేటువంటిది అనిపించింది. అది కరెక్ట్గా ఇప్పుడు సరిపోయింది. మొన్న కేంద్ర మంత్రి గారు చెప్తున్నారు, అసలు అవినీతి చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలంటే ఈ వ్యవస్థలో ఉన్న ఎవరు మిగలరు, ఉద్యోగులందరినీ కూడా చేసేయాల్సిందే, ఇంకెవరు మిగలరు. కొంతమంది అవసరం కోసం, కొంతమంది భయంతో, కొంతమంది ఆశతో ఏ రకంగా అయినా కానీ ఆ ఊబిలో దిగిపోయి ఉన్నారు.
సో దాంట్లో వ్యక్తులను తప్పు పట్టాలా, వ్యవస్థను తప్పు పట్టాలంటే అది మళ్ళీ పెద్ద డిబేట్ అవుతుంది. సో నేననేది ఏంటంటే, గతంలో తెలుగుదేశం అనేటువంటిది నేను ఒక రాజకీయ విశ్లేషకుగా చూశాను కాబట్టి లేడీలాగా నీళ్లు తాగేది. ఎవరిని కాంట్రాక్టులను అడిగినా మీరు చెప్తారు వాళ్ళు మొహమాటం లేకుండా. 2% అనేటువంటిది ఏదన్నా ఒక బిల్లు వచ్చినా లేకపోతే ఒక కాంట్రాక్ట్ వచ్చినా పార్టీ ఫండ్గా ఇవ్వటం అనేటువంటిది సర్వసాధారణం అండి. ఎందుకంటే ఒక పార్టీ నడపాలి కాబట్టి. అదే కాంట్రాక్టర్స్ని రాజధాని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళి మేము చేసుకుంటామండి అంటే, మీరు 10% ఇస్తే 20% ఇస్తే చేసుకోండి, లేకపోతే లేదన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి అదే కాంట్రాక్ట్. అప్పుడు దాకా 2% ఇవ్వడానికి నేను మొహమాటం లేకుండా అన్ని బయటికి వివరంగా చెప్తున్నాను. 20% వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏం మిగులుద్దు కాబట్టి అక్కడ నిర్మాణాలు ఆపేసి వెళ్ళిపోయారు. వాళ్ళు పాపం 10% దాకా కూడా వచ్చారు ఇస్తామని, లేదంటే నాసిరకంగా చేయాలి. అవి ఏంటంటే రెప్యుటేషన్ ఉన్నటువంటి కంపెనీలు. ఒక్కొక్క ప్రపంచ స్థాయి రాజధాని అన్న తర్వాత నాసిరకంగా వాళ్ళు చేయలేరు. 10% దాకా కూడా వచ్చారు. కానీ 20% అడగటం అంటే ఏంటంటే దున్నపోతు నీళ్ళు తాగటం. 2% అనేటువంటిది ఏంటంటే లేడీ నీళ్ళు తాగటం. అసలు ప్యూర్గా ఉన్నారు. అసలు అవినీతి మరకంటని రాజకీయ పార్టీ ఉంది అంటే అది మనం నమ్మశక్యం కానట్టు ప్రస్తుతం లేదు. కానీ ఇందాక మీరు అన్నది ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ కొంతమంది ఎమ్మెల్యేలు, నేను అందరిని అంటలేదు, వాళ్ళు లేడీ కేటగిరీ నుంచి దున్నపోతు కేటగిరీకి వస్తున్నారేమో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో అనేటువంటి ప్రమాద ఘటికలు మోగుతూ ఉన్నాయి మనకి. మొన్న జరిగినటువంటి 3-4 సందర్భాల్లో మీరు చూడండి. దీంట్లో కూడా ఏంటంటే వైసీపీ గవర్నమెంట్లో కరప్షన్కి ఇంత అవకాశం ఉంది. ఒక ఎమ్మెల్యే తన 5 సంవత్సరాల పీరియడ్లో 100 కోట్లు సంపాదించుకోవడానికి అవకాశం ఉందనేటువంటిది ఇందాక వాళ్ళు బెంచ్ మార్క్ సెట్ చేసి వెళ్ళారన్న. మనకు అంత అవకాశం ఉన్నప్పుడు మనం ఎందుకు ఇది ఉండాలి? చంద్రబాబు నాయుడు గారు అంటారా, ఆయన అభివృద్ధి అంటాడు, 2047 అంటాడు, పెట్టుబడులు తీసుకురావడానికి. దీంతో ఆయన 24 గంటల్లో 18 గంటలు ఆయన కష్టపడుతున్నాడు. మనకు పనే లేదు. మన నియోజకవర్గంలో ఏది కావాలన్నా కానీ అక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారే మాట్లాడతారు, లోకేష్ గారే మాట్లాడతారు. మనకు పని లేదు. 24 మంది మినిస్టర్లు ఉన్నా 3-4 బయట కనపడుతుంటారు, మాట్లాడుతుంటారు. కానీ మిగతా వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. భారం అంతానేమో ఆయన పని ఉంది. ఉన్నప్పుడు వీళ్ళకి పనే ఉంటుంది చెప్పండి. వచ్చేటువంటి సోర్సెస్ ఉన్నప్పుడు బిగినింగ్ నుంచి అడపాదడప మనం వింటూనే ఉన్నాం కదా. ఎంతవరకు నిజమో మనకు తెలియదు. పోలవరం ఎమ్మెల్యేది గురించి మాట్లాడుకుంటున్నటువంటి సంభాషణ విన్నాం. ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళు అయిందండి? సంవత్సరం 15 నెలల లోపు. వాళ్ళు చెప్పిన ఫిగర్ ఎంత? 100 కోట్లు. 100 కోట్లు. అది ఆషామాషి వ్యక్తులు చెప్పిన వ్యవహారం కాదు. మాజీ మంత్రి, ఒక్కొక్క పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇంటర్నల్ టాక్స్. నిజం లేకపోయినా, నిజం లేకుండా వాళ్ళు మాట్లాడుకోరు. ఏం సరదాగా చిన్నపిల్లలాగా మాట్లాడుకోరు కదా. ప్రజల్లోకి వెళ్ళేది ఏంటి? అత్యంత నేను సంక్షేమానికి ఛాంపియన్ అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కాదని వైనాట్ 175 అన్నటువంటి వ్యక్తిని 11 సీట్లకు పరిమితం చేసి మీరు కూడా ఊహించని స్థాయిలో 164 సీట్లు ఇవ్వటం అంటే ఆషామాషి వ్యవహారం కాదు కదా. అంటే ప్రజలు మీ మీద వాళ్ళ యొక్క కరప్షన్తో ఎంత విసిగిపోయి మీ మీద ఎంత ఆకాంక్షలు పెట్టుకొని ఇచ్చినట్టు అన్నప్పుడు మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళ్తున్నారు అంటే తెలుగుదేశం నుంచి మాత్రం ఇది ఎప్పుడు ఎవరు ఆంధ్ర ప్రజలు ఎవరు ఊహించలేదు. ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి ఊహించుంటారు, ఒక వైసీపీ నుంచి ఊహించుంటారు, ఒక రాజశేఖర రెడ్డి పీరియడ్ని చూశారు. కానీ ఎక్కడ తెలుగుదేశం పీరియడ్లో ఇంత బాహాటంగా ఇంత దొంగల దోపిడీ అనేటువంటిది గత 3 సార్లు రామారావు గారి టైంలో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అయిన 3 సందర్భాల్లో ఇంత బాహాటంగా జరిగినటువంటి పరిస్థితి లేదు. కానీ ఎందుకు ఇంత బరిదెగింపు స్టార్ట్ అయిందంటారు? అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి, రాజకీయాలు అనేటువంటివి ఎప్పుడు డైనమిక్గా ఉంటాయి. ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థలో గతంలో అంటే 6 సార్లు 7 సార్లు ఒక నియోజకవర్గం ఉందంటే వాళ్ళు ఆయన కొడుకు ఆయన మనవడు ఇలా ఆనువంశికంగా వచ్చేవి. కానీ ఇప్పుడు కొత్త నాయకులందరూ కూడా డబ్బులు సంచులు పట్టుకొని రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు నెక్స్ట్ టైం నీకు టికెట్ వస్తుందా లేదా, వచ్చినా గెలుస్తావా లేదా, గెలిచినా నువ్వు గెలిచినటువంటి పార్టీని అధికారంలోకి వస్తుందా లేదా అనేటువంటి గ్యారంటీ లేదు. లేనప్పుడు ఒక 50 కోట్లు 60 కోట్లు 70 కోట్లు పెట్టుబడి పెట్టాం, ఒక 3-4 తరాలకు సరిపడా ఈ 5 సంవత్సరాల్లో సంపాదించుకొని వెళ్ళిపోదాం అనేటువంటి మనస్తత్వంలోకి వచ్చారు.
వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని పార్టీలకు ఆపాదించే కంటే కూడా ఇందా చెప్పాను చూసారా, బురదమయం చేసినటువంటి దున్నపోతు మూలాన్ని ఏంటంటే ఆ బురద ప్రభావం అనేటువంటిది ఏంటంటే వీళ్ళు వాళ్ళు అనకుండా అందరికీ. ఇప్పుడు పేకాట క్లబ్లు ఫస్ట్ రాగానే కొలిపూడి శ్రీనివాసరావు దేని మీద ఇది చేశారో మీకు గుర్తుందా? సో అక్కడ ఆ పంపకాల్లో ఏదో తేడా వచ్చి ఇది చేశారనేటువంటిది బయటకు వచ్చినటువంటి మాట. నేను దాన్ని ఎండార్స్ చేయట్లేదు, విన్నటువంటి మాట, అక్కడ ఉన్నటువంటి మాట నేను చెప్తున్నాను. సో మీరు వద్దన్నా అవునన్నా కాదన్నా లాస్ట్ ప్రభుత్వం అలవాటు పడ్డవాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. సార్ ఇదిగో ప్యాకెట్ ఆడించుకోవడానికి మాకు 5 లక్షలు వాళ్ళు ఛార్జ్ చేసేవాళ్ళు, ఇన్ఫ్లేషన్ పెరిగింది, రేట్లు పెరిగింది కాబట్టి ఇంకొక 1 లక్ష పెంచి ఇస్తాము అంటారు. వాళ్ళే అప్రోచ్ అవుతారు మిమ్మల్ని. క్యాసినో ఎక్కడో తెలియకుండా ఇంకోటి చేసుకునే వాళ్ళు అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయినప్పుడు మీ యొక్క క్యారెక్టర్ అనేటువంటిది అక్కడే నిలబెట్టుకోవాల్సింది. ఆయచితంగా మనకు వస్తుంది కాబట్టి మనం కన్ను మూసుకుంటే చాలు మనకు వచ్చే ఆదాయం వస్తుంది అని కనుక మీరు అనుకున్నారు అంటే ఏంటంటే మీ క్యారెక్టర్ పోయినట్టు. ఇప్పుడు పేరు రాయకుండా ఆంధ్రజ్యోతిలో రాసినటువంటి ఆర్టికల్, గుంటూరు జిల్లాకు సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యే 6 సార్లు అయినటువంటి వ్యక్తి, 100కి 100% అది నిజం. ఇక్కడ జరుగుతున్నటువంటిది గుంటూరు చుట్టుపక్కల ఆయన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటిది ప్రత్యక్ష సాక్షులు నాకు తెలుసు. దాని బారిన పడ్డటువంటి వాళ్ళు ఫస్ట్ టైం విన్నప్పుడు నేను షాక్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు మా నాన్నగారికి పరిచయం. ఎంత పెద్ద మనిషి అంటే ఆయన పేరు చెప్తే నా జిల్లా అంతా నమస్కారం చేసేది. నిన్నటిదాకా ఆయన కూడా అలాగే ఉన్నాడు. నిజంగా ఆయన పని చేస్తున్నాడంటే నేనే నమ్మలేదు. కానీ విచారిస్తే అది 100కి 100% నిర్ధారణ అవుతుంది. మరి ఇంత సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం ఉండి కూడా ఈ దశలో కూడా దానికి పాల్పడుతున్నారు అంటే మనుషులకి ఉండేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు, నిజంగా అవకాశం ఉన్నప్పుడే మనిషికి మంచివాడా చెడ్డవాడా అనేది అక్కడే బయటపడుతుంది. ఇప్పుడు మీకు డబ్బు వచ్చే అవకాశమే లేదనుకోండి, మీరు నిజాయితీపరుడుగానే ఉంటారు. కానీ 100 కోట్లు మీకు ఆయచితంగా వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా దాన్ని టచ్ చేయకపోతేనే అప్పుడు మాత్రమే వాళ్ళు నిజాయితీపరుడు అంటారు. అంటే ఇప్పుడు ఎవరిని చూసి నేర్చుకుంటున్నారు సార్? సీనియర్లు జూనియర్లకు నేర్పుతున్నారా, లేకపోతే జూనియర్లను చూసి సీనియర్లు నేర్చుకుంటున్నారా? ఇది ఇద్దరు కూడా వైసీపీని చూసి నేర్చుకున్నారంటున్నాను నేను. ఓకే. ఇప్పుడు ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకి ఇంత మొత్తంలో రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేకి వచ్చే ఆదాయం కంటే 10 రెట్లు రావడానికి అవకాశం ఉందనేటువంటిది వైసీపీ చూపించింది ప్రాక్టికల్గా. గుంటూరు జిల్లాలో గత 2019 నుంచి 24 మధ్యలో ఒక ఎమ్మెల్యే 1000 కోట్ల మార్క్ దాటి 1500 కోట్ల వరకు కేవలం గ్రావెల్లోనే దోచుకున్నారనేటువంటిది ఉంది. అంటే దే ప్రూవ్డ్ ద పొటెన్షియల్ ఆఫ్ పొలిటికల్ కరప్షన్. సో అప్పుడు దాకా ఏమనుకున్నారు, ఒక 5 ఏళ్ల కాలంలో ఒక 10 కోట్లు 20 కోట్లు 50 కోట్లు సంపాదించుకుంటే అబ్బో ఇది గొప్ప అనుకున్నారు. మరి ఒక 1000 కోట్ల రూపాయలు గ్రావెల్లోనే దోచుకునేటువంటి అవకాశం ఒక ఎమ్మెల్యేకి ఉంది అంటే హౌ పొటెన్షియల్ పాలిటిక్స్ ఆర్ అనేటువంటిది అక్కడ వస్తాం. అది సంస్థాగతం చేశారంటారు చూసారా కరప్షన్ని. వాళ్ళు చేసి వెళ్ళిన దాన్ని ఏంటంటే వీక్నెస్ ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు, నేను మొత్తం అలా ఉన్నారని అంటలేదు, దాంట్లో కూడా మళ్ళీ 3 కేటగిరీలు, ఇందాక నేను చెప్పిన 3 కేటగిరీలు ఉన్నారు. అంతో ఇంత ఏదో వెనకేసుకుందాం ప్రజలకు ఇబ్బంది లేకుండా అనేవాళ్ళు ఉన్నారు, మధ్యములు ఉన్నారు, నెక్స్ట్ ఎన్నికలు ఖర్చు పెట్టాలి కాబట్టి మనం కొంత వెనకేసుకుందాం కాస్త ప్రజాసేవ చేద్దాం అనేటువంటి వాళ్ళు ఉన్నారు. చివరికి ఈ రకమైనటువంటి దున్నపోతు క్యాడరాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఒకటే అనేటువంటి భావన ప్రజల్లో కలిగితే, ఎందుకంటే నేను నా చాలా ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉంటాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎప్పుడు ఆపద వచ్చినా సరే, సుఖాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోయారు, కానీ కష్టం వచ్చిన ప్రతిసారి చూసింది ఆయన వంకే. మీరు ఆయన చరిత్ర తీసుకోండి, 4 సార్లు ఎన్నికైనప్పుడు క్రైసిస్లో ఉన్నప్పుడే ఆయన వంక చూశారు, కాస్త కడుపు నిండిన తర్వాత పక్క చూపులు చూశారు. సో ఒకసారి కనుక వీళ్ళు ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి లాంటిది అనే భావన ప్రజల్లోకి వచ్చినప్పుడు ఏంటంటే రాజకీయాల మీదే ఆసక్తి పోయేటువంటి ప్రమాదం ఉంది. సార్ ఇందాక మీరు ఒక మాట అన్నారు, అంటే ఇప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేలు చేసే పనులను వ్యక్తిగతంగా చూడాలి, పార్టీలకు ఆపాదించొద్దని. కానీ పార్టీలు టికెట్లు ఇస్తేనే ఈ ఎమ్మెల్యేలు, అదే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్న వాళ్ళకి ప్రజలు ఓట్లు వేశారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబుని చూసి ఆ చంద్రబాబు మీద ఉన్న నమ్మకంతోనే ఓటు వేశారు. ఖచ్చితంగా అవునన్నా కాదన్నా. కరెక్ట్.
కానీ గెలిచిన తర్వాత మరుక్షణం నుంచి ఏం చేస్తున్నారంటే నియోజకవర్గాల్లో సామంతరాజులుగా చాలామంది అవుతున్నారు. ఇప్పుడు 2 అంశాలు చూసాం, 2 అవినీతి కేసులు వ్యవహారాలు చూసాం. మీరు పోలవరం అను ఒక సీనియర్ ఎమ్మెల్యే గురించి చెప్పారు. గుంటూరు జిల్లాలోనే ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఆ వికృత చేష్టలు వీడియోలు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నారు? గోరంట్ల మాధవన్ ఆదర్శంగా తీసుకుంటారా, లేకపోతే ఇంకెవరిని తీసుకుంటున్నారా? ఇక్కడ కృష్ణ గారు, ఈ రాజకీయ నాయకులకు ఒక వెసులుబాటు ఏమొచ్చేసిందంటే, ఇప్పుడు ఇదంతా మార్ఫింగు, డీప్ ఫేక్ వీడియోస్, ఇవి చేసే ఏదో పనులన్నీ చేసి ఇవాళకి ఒప్పుకున్నాడు గోరంట్ల మాధవ్? ఒప్పుకోరుగా. అనంతబాబు ఇవాళకి ఒప్పుకున్నాడా? సో అది ఎప్పుడో తేలినప్పుడు తేలుతుంది. ఇప్పుడు నీళ్ళకి కూడా ఏంటి, ఎవరైతే మాట్లాడిందో ఆ లేడీ వచ్చి బయటకు వచ్చి చెప్పేస్తుంది ఇదంతా ఫేక్, నేను ట్రైన్లో ప్రయాణం చేస్తా ఉంటే దీన్ని మిక్స్ చేశారు, ఇది చేశారు. ఏది చేసినా ఏంటంటే పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక 2 లక్షలు 2.5 లక్షల మందికి రిప్రజెంట్ ఒక నియోజకవర్గానికి చేస్తున్నటువంటి వాళ్ళు చాలా 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 బాధ్యతాయుతంగా ఉండాలి. చాలామంది చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా 1-to-1 ఒక ఆడమనిషితో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడరు. అవును. ఎవరైనా ఆడమనిషి మాట్లాడటానికి వస్తుంది అంటే పిలిచైనా సరే ఇంకొకరిని పక్కన పెట్టుకుంటాడు. ఆయన గన్మెన్ మహిళా గన్మెన్ పెట్టుకుంటాడు. అంటే మీ నాయకుడు ఎలాంటి నిబద్ధత పాటిస్తున్నాడు? చిన్నపాటి అనుమానం కూడా వచ్చినప్పుడు ఏంటంటే అది చాలా పెద్ద మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. మీ నాయకుడు అంత నిబద్ధతగా ఉన్నప్పుడు ఈ 5 సంవత్సరాలు కనీసం మీ వీక్నెస్లను ఆపుకోండి. మనిషి అన్న తర్వాత వీక్నెస్ లేకుండా ఎవడు ఉండరు. కానీ రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు మీరు ప్రతి క్షణం కూడా మీరు ఎప్పుడంటే మీ జనాల దృష్టిలో ఉంటారు. వాళ్ళ విజిలెన్స్ నుంచి తప్పించుకోలేరు. కాబట్టి ఇలాంటి వీక్నెస్లు అనేటువంటివి కట్టి పెట్టాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు అంబటి రాంబాబు అనేటువంటి రాజకీయ నాయకుడు నో డౌట్ మంచి వాక్చాతుర్యం కలిగినాడు, మిగతా అన్ని విషయాల్లో ఉన్నాడు. అవసరమైతే గట్టిగా నిలబడతారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ 2-3 ఆడియోస్ బయటపడ్డ తర్వాత అతనిలో ఉన్నది మొత్తం పక్కన పెట్టేశారుగా. అంబటి రాంబాబు అనగానే ఆ 2 పేర్లే గుర్తొస్తాయిగా మీకు. ఏం పక్కన పెట్టారు సార్? వాళ్ళ పార్టీ మళ్ళీ పిలిచి మంత్రి పదవి కూడా ఇచ్చింది. నేను అనేది అదే. ఇప్పుడు ఆయనలో ఉన్నటువంటి టాలెంట్ని ప్రజలు పక్కన పెట్టారంటున్నారు. అవునవును. పార్టీ నాయకుడు దృష్టిలో కాదు. ఇందాక మీరు అన్నట్లుగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు, లేకపోతే చెప్పొచ్చు. కానీ మనం మనసాక్షికి కేంద్ర మంత్రి గారి దగ్గరికి వెళ్ళి పక్కన నుంచోలేము. అవును. ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేరుగా మాట్లాడలేము. ఇంకో ప్రతిపక్షం దగ్గరికి వెళ్ళి గట్టిగా మాట్లాడలేము. 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు మీ రాజకీయ అనుభవం చరిత్ర అంతా కూడా ఈ మచ్చతోటి మీకు ఇదే మచ్చే కనపడుతుంది. అవును. కాబట్టి కాన్ఫిడెన్స్ ఉండదు. అంత జాగ్రత్తగా మీ జీవితం అంతా ఏంటి, కనిపించినప్పుడల్లా వాడు అదే అడుగుతాడు, దాన్ని డిఫెండ్ చేసుకోవడంతో మీ జీవితం సరిపోతుంది. తర్వాత భవిష్యత్తు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా ఆదిమూలం ఆయన ఒకటి ఇలాంటి 2-3 సంఘటనలు జరిగిన వెంటనే చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఆయన ఒక ఆడమనిషితో మిస్బిహేవ్ చేసినటువంటి వీడియో బయటకు వచ్చిన క్షణాన అది సరే ఆవిడంతటా ఆవిడే వచ్చిందా లేకపోతే ఆయన ట్రాప్ చేశాడా అనేటువంటి తర్వాత తేలింది. మొదట రాగానే ఏంటంటే ఒక విఘ్నత కలిగినటువంటి నాయకుడు చేయాల్సింది ఏంటంటే అది తేలే వరకు పక్కన పెట్టడం. అందుకనే ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని ఎవరు విమర్శించడానికి అవకాశం లేకుండా పోయింది. 2-3 సంఘటనలు కూడా మొన్న కామన్ మ్యాన్ కిరణ్ అన్నతను కూడా లైన్ దాటి మాట్లాడినప్పుడు భారతి గారిని ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. ఇలా తీసుకుంటూ పోతే మీరేం చేసుకుంటూ పోతే ఆయన తీసుకుంటూ పోతే ఏమవ్వాలి వ్యవస్థ? వాళ్ళు కాదు చంద్రబాబు నాయుడు గారు ఉంటే కాస్త పద్ధతిగా ఉంటారు, లా అండ్ ఆర్డర్ బాగుంటుంది, మిగతా వాళ్ళు పద్ధతిగా భయంగా ఉంటారు అనేటువంటిది చూసే కదా ప్రజలు పెద్ద ఎత్తున. అందులో మెజారిటీలు ఎలాంటి మెజారిటీలు మీకు ఇచ్చారు? 10,000 20,000 అంటేనే గొప్ప మెజారిటీ అన్నప్పుడు అసలు 90,000 80,000 అసలు ప్రజలకి తెలియని నాయకులు వచ్చి పోటీ చేసిన 50,000 మెజారిటీ మినిమంలో గెలిచారు. అంటే గుంటూరు వెస్ట్ ఉంది, గళ్ళా మాధవి అనే ఆమె రాజకీయాలకి ఆ ఎలక్షన్స్ కి ముందు 3 నెలల ముందు కాన్స్టిట్యున్సీలో తెలియదు అసలు. ఆమె ఎవరో తెలియదు. కేవలం టీడీపీ నుంచి ఆమె పోటీ చేస్తుంది, కూటమి నుంచి పోటీ చేస్తుంది కాబట్టి 50,000 మెజారిటీ వచ్చింది. సో ఆవిడ చూసి వేసినట్టు కాదు కదా. వాళ్ళు చేసిన దాష్టీకాలు కరప్షన్ చూసి క్యాండిడేట్ అనేటువంటిది సెకండరీ అనుకున్నారు. అవును. చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వం వస్తే కొంచెం అన్న పద్ధతిగా ఉంటారు అనే కదా. ఆ ఇమేజ్నే దెబ్బతీసే పరిస్థితి వస్తే ఇక దాన్ని ఇప్పుడు నేననేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రిగా నేను ఉంటాను, 95లో ముఖ్యమంత్రిగా ఉంటాను, పాత ముఖ్యమంత్రిని చూస్తారని చెప్పి పదే చెప్తున్నారు. చెప్తున్నారే కానీ
అది పూర్తి స్థాయిలో కనబడట్లేదు, కనిపించలేదు. ఎందుకంటే ఆయన టైంలో అడ్మినిస్ట్రేషన్ అన్నా లేకపోతే తన మంత్రివర్గ సహచరులు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా భయపడేవాళ్ళు. అలాంటి పరిస్థితి వాళ్ళు లేకుండా పోయింది కదా. ఆయనేమో వాటిల్లో బిజీగా ఉన్నారు. అమరావతిని ఎట్లా కొలిక్కి తీసుకురావాలి, పోరవరం అలాంటి దాంట్లో ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఇంకా బాధ్యతాయుతంగా మెలగాల్సినటువంటి పరిస్థితి ఉంది. పదే పదే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు మీటింగ్లు పెట్టి చెప్తున్నారు, కానీ చర్యలు మాత్రం పిలిచి వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ తీసుకొని నిజంగా జరిగింది అంటే మాత్రం వెంటనే చర్యలు తీసుకోకపోతే ఏంటంటే ఇది కరప్షన్ అనేది క్యాన్సర్ వ్యాధి లాంటిదండి. మొన్న ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు నోటి వెంట ఒక మాట వచ్చింది సార్, ఒక 40-50 మంది అవినీతికి పాల్పడుతున్న ఎమ్మెల్యే లిస్ట్ వచ్చింది, వాళ్ళకి రాబోయే రోజుల్లో టికెట్లు ఇవ్వటం కష్టం అవుద్ది అని. ఇక అందుకని మరి బరిదగించినట్టుగా. అవును, ఎందుకంటే నేను ఇందాక చెప్పింది అదే కదా. మీరు నెక్స్ట్ టైం ఎలక్షన్ వస్తుంది అనేటప్పటికి ఆ రోజుకి ఇంకా 4 సంవత్సరాల తర్వాత క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో తెలియదు. పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అనేటువంటిది కూడా అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తారనే గ్యారంటీ కూడా లేదు. అసలు పార్టీలో మనకి సీట్ వస్తుందో లేదో కూడా తెలియదు. తెలియనప్పుడు ఏంటంటే ఇంకెందుకు, ఒకసారి ఎమ్మెల్యే అయ్యాం, ఇందాక సీనియర్ మంత్రిగా సీనియర్ 6 సార్లు ఎమ్మెల్యే అయిన ఆయనే అలా తన మైండ్ సెట్ మార్చుకున్నాడు అంటే నేనైతే ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే నాకు కాస్త మీరు చెప్పిన ఆయన సీనియర్ ఎమ్మెల్యే నాకు పరిచయమే, కానీ ఆయన మరి కరప్షన్కి వ్యతిరేకంగానే పోరాటం చేస్తారు. వాళ్ళకి ఆయనకి చాలా మంచి రెప్యుటేషన్ ఉంది, కానీ స్వయంగా నాకు బాగా కావాల్సిన వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నేను నిజాలు నిర్ధారించుకోకుండా ఊరికే బట్టగాల్చి మొహాన్ వేసే వాళ్ళలో నేను ఉన్నాను. ఎందుకంటే ఒకటి వచ్చింది అంటే దాంట్లో తరోగా చూసిన తర్వాతే నేను మాట్లాడతాను. నేను నిర్ధారించుకున్న తర్వాతే మాట్లాడుతున్నాను. నేనే ఆశ్చర్యపోయాను, నేను నమ్మలేకపోయాను కొంతసేపు. కాబట్టి ఏంటంటే డబ్బు అనేటువంటిది ఏదో ఒక స్టేజ్లో ఎలాంటి వాళ్ళనన్నా మార్చుతుందేమో అనేటువంటిది ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఏముంది సార్, వాళ్ళకి నాకు తెలిసి ఆయనకి అంటే నా అంచనా ప్రకారం ఒక 600-700 కోట్ల పైనే ఉంటాయి ప్రాపర్టీ. ఇప్పుడు తన జీవితం తన 2 తరాలు 3 తరాలు సరిపడా ఉంది అక్కడ ఉంది. మరి ఏ పాయింట్లో అతన్ని ప్రభావితం చేసిందనేది చెప్పడానికి వీఆర్ నాట్ ద బెటర్ జడ్జెస్. ఓకే, సో హీ హిమ్సెల్ఫ్ జరుగుతుంది, కానీ జరుగుతున్న మాట వాస్తవం. అయితే ఆయన కొంచెం అంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ఇంకో 4 రెట్లు చేసి ఉండొచ్చు. ఇంకొక అంశం సార్ ఇక్కడ, అంటే ఎమ్మెల్యేలు ఎంపీల కంటే వాళ్ళ వ్యక్తిగత సిబ్బంది, ఖచ్చితంగా మంత్రుల దగ్గర పనిచేసే సిబ్బందులు వాళ్ళ పేరు చెప్పుకొని చేసే వీళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ పేరు చెడగొడుతున్నారు అనేది కూడా అల్టిమేట్ గా నష్టం జరిగేది ఎవరికి? నీకే కదా. అవును, వాళ్ళకేముంది, ఇవాళ ఉంటారు రేపు పోతారు. కానీ నాయకుడు అనేటువంటి వాడు జాగ్రత్త పడాలి. తను ఒక కోటరీకి మాత్రమే పరిమితం కాకుండా గ్రాస్ రూట్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఎవరు తన పేరు చెప్పుకొని దందాలు చేస్తున్నారనే నాలెడ్జ్ కూడా అతనికి ఉండాలంటాను. అవును, వాడిదే ఉంది, క్యాష్ చేసుకుంటాడు వెళ్ళిపోతాడు, నువ్వు కాకపోతే ఇంకొకడు రేపు వచ్చినోడి దగ్గరికి వెళ్ళి చేస్తాడు. కానీ నీ రాజకీయ భవిష్యత్తు ఇదవుతుంది కదా. కాబట్టి ఇది వార్నింగ్ బెల్స్ కింద కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి జీవితంలో అవినీతి మరక అనేది లేకుండా వస్తున్నారు. అవును, అందుకే ప్రజలు పార్టీలకు అతీతంగా కూడా అతన్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు, అతని వ్యక్తిత్వాన్ని. కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా బరిదెగించి వాళ్ళ ఎంపీలు కూడా చర్చ చేస్తున్నటువంటి సంఘటనలు బయటపడుతున్నాయి మనకి. కాబట్టి అందరూ కూడా కూటమిలో, మచిలీపట్నంలో కూడా అదే జరిగింది. మచిలీపట్నంలో కూడా ఆ ఎంపీకి సంబంధించినటువంటి సిబ్బంది ఉద్యోగాలు ఇప్పిస్తామని పెద్ద ఎత్తున కలెక్ట్ చేస్తున్నారనేటువంటి తెలుసు, ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు, పిలిచి కట్టడి చేయండి. సో అలా జరగకపోతే ఏమవుతుందంటే ఇది క్యాన్సర్ లాంటిది, అంటువ్యాధి లాంటిది. క్యాన్సర్ అంటువ్యాధి కాదు, కానీ వాళ్ళు చేస్తున్నప్పుడు ఆయన ఏం చేశారు, మనం మాత్రం మడిగట్టుకొని కూర్చోవాల్సిన పనే ఉంది అనేటువంటి భావన ఒకసారి మిగతా వాళ్ళలో కూడా వచ్చిందనుకోండి, వ్యవస్థ మొత్తం కుళ్ళిపోతుంది. అప్పుడు ఇక వైఎస్ఆర్సీపీ అయినా ఒకటి, మీరైనా ఒకటి అని భావించే ప్రమాదం ఉంది ప్రజలకి. అంత భారీ ఎత్తున తీసుకొచ్చిన ఆప్ని భారతదేశంలో అసలు ఆపు ప్రయోగం కనుక సక్సెస్ కాకపోతే నిజాయితీ మీదే జనానికి ఇది పోయేది, విశ్వాసం పోయేది. అలాంటి సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేటప్పుడు ఒక కామన్ మ్యాన్కి ఒక ఆశాకిరణం లాగా కనిపించింది. అవును, కానీ అది ఎండ్ అయిన పద్ధతి చూసినప్పుడు లిక్కర్ స్కామ్లో కేవలం 100 కోట్లకి కక్కుర్తి పడ్డందుకు కాను ఇవాళ మీ రాజకీయ భవిష్యత్తును మీరు కోల్పోవటమే కాకుండా ప్రజలకి నిజాయితీ మీద నమ్మకం పోయింది. సార్ ఇప్పుడు అదే లిక్కర్ స్కామ్లో ఏదైతే ప్రభుత్వం చెప్తుందో ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ ఉందో
అదే లిక్కర్ స్కామ్లో కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా కూరుకుపోయే ప్రమాదం కనపడుతుంది. ఖచ్చితంగా. ఎందుకంటే పార్టీలు మారినాయి కానీ క్షేత్రస్థాయిలో కల్తీ లిక్కరు కల్తీ వ్యవహారాలన్నీ కూడా జరుగుతానే కనిపిస్తాయి. దీనికి కూడా కారణం ఇందాక మనం అనుకుంది కృష్ణ గారు, ప్రజలకి ఇతను ఎంత సేవ చేస్తున్నాడు, ప్రజల నుంచి వచ్చాడా లేదా అనకుండా ఇతను ఎంత డబ్బు ఖర్చు పెట్టగలుగుతాడు, అతను సారాయి వ్యాపారం చేస్తున్నాడా, రియల్ ఎస్టేట్ చేస్తున్నాడా, ఇంకొక వ్యాపారం చేస్తున్నాడతో సంబంధం లేకుండా ఇతను ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు పెట్టగలుగుతాడు, మనకి ఎంత ఇవ్వగలుగుతాడు. ఈ క్యాలిక్యులేషన్లో మీరు టిక్కెట్లు ఇచ్చినంతసేపు గొంగళ్ళు తింటూ వెంట్రుకలు వచ్చి నేను బాధపడటంలో అర్థమేమని చెప్పండి. మన వ్యవస్థ అలా అయిపోయినప్పుడు దాంట్లో ఏంటంటే నేను అప్పీల్ చేస్తుంది ఏంటంటే రాజకీయ పార్టీలకి, ఇది అసాధ్యమైనా కూడా పార్టీలు అనుకుంటే సాధ్యమే. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఒక ప్రయోగం చేయండి. ఈసారి రాబోయేటువంటి ఎలక్షన్స్లో 2029 ఎలక్షన్స్లో అందరికీ కూడా 175 నియోజకవర్గాల్లో 1000 కోట్లు పైన ఆస్తి ఉన్నవాడికి మీరు టికెట్లు ఇవ్వండి. ఈ ప్రయోగం ఎదురుగి ఫెయిల్ అయిపోతుంది, మీరు మీ వల్ల కాదు. కొత్త ప్రయోగం ఒకటి ఏం చేస్తారంటే 1000 కోట్లు పైన ఉన్నవాడికి మాత్రమే 175 నియోజకవర్గాల్లో టికెట్ ఇవ్వండి. ఇచ్చి అతనికి ఒక మాట చెప్పండి, అయ్యా నీకు 1000 కోట్లు పైన ఉంది కాబట్టి ఒక 100 కోట్లు పేరు తెచ్చుకోవడానికి, మంచి ఎమ్మెల్యే అని పేరు తెచ్చుకోవడానికి ఖర్చు పెట్టు, ఒక్క రూపాయి ఎవరి దగ్గర తీసుకోవద్దు. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. గుంటూరు ఎంపీ గారు ఉన్నారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు. అఫీషియల్గానే ఆయనకి 4500 కోట్ల రూపాయలు ఆస్తుంది. ఆయనకి కక్కుర్తిపడి ఈ డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు, వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది. ఆయన ఇప్పుడు దేనికోసం పనిచేస్తున్నాడు? పేరు కోసం. కేవలం తన ప్రాంత అభివృద్ధి, తన పేరు, తన జీవితంలో కావాల్సింది. కాబట్టి అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోమంటున్నాను నేను. మీకు 175 మంది దొరకడం పెద్ద కష్టం కాదు. ఇవాళ అందరూ 1000 కోట్లలోకి వెళ్ళిపోయారు, ఒక మోస్తరాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అవును, ఎడిదిరిగి డబ్బు లేని అడిగిస్తే గెలవని పరిస్థితికి వచ్చేసారు. కాబట్టి అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. అట్లీస్ట్ 5 సంవత్సరాలు, మీరు తర్వాత ఎట్టయినా జావండి. ఈ 5 సంవత్సరాలు చేయిజాచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రజాసేవ కోసమే మీరు చేయండి అనేటువంటి ప్రయోగం చేసి మెజారిటీ వాళ్ళు వచ్చిన తర్వాత చూడండి ఈ సమాజం మారకపోతే అడగ. ఏమో సార్, అంటే ఇప్పుడు 1000 కోట్లు ఉన్నవాడు 2000 కోట్ల కోసం ప్రయత్నం చేస్తే అదే నేను అనేది, అదే ఆ వడపోతలో చేయండి, వాళ్ళని మోటివేట్ చేయండి అంటున్నాను నేను. ఎందుకంటే ఒక మనిషి తింటే ఎంత తింటాడు, ఉంటే ఎంత ఉంటాడు, ఎంజాయ్ చేస్తే ఎంత ఎంజాయ్ చేస్తాడు. పోనీ వీళ్ళు చెప్పుకోలేరు సార్, చెప్పుకోలేరు. 2000 కోట్లు ఉన్నాయని కూడా చెప్పుకోలేరు కదా అఫీషియల్ గా. పోనీ పైకి తీసుకెళ్లేది కూడా ఏం లేదు. తర్వాత ఏంటంటే ఒక స్థాయి వచ్చిన తర్వాత అందరూ జగన్మోహన్ రెడ్డి గారు అంత గ్రీడీగా ఉండరు. ఒక స్థాయి వచ్చిన తర్వాత పేరు కోసం పాకులాడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటే అన్నా కొంతవరకు వ్యవస్థ మారేటువంటి అవకాశం. నాకు గాను మొత్తం స్టడీ చేసి నేను ఒక 25 సంవత్సరాలుగా రాజకీయం చూస్తున్నాడుగా, అదొక్కటే మిణుకుమిణుకుమంటా నాకు హోప్ కనపడుతుంది. అలా కాకుండా మనం ఏది చెప్పినా కూడా, ఏది చేసినా కూడా ఇంప్రాక్టికల్ అవుతుంది. కాబట్టి మరి పార్టీలు రాబోయే 2029లో ఏం చేస్తాయి అనేటువంటి చూడాలి. కానీ ఫైనల్గా బాటమ్ లైన్ నేను చెప్పేది ఏంటంటే ప్రమాద ఘడియలు మోగుతూ ఉన్నాయి మీకు, గంటికలు. అయితే వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలు వాస్తవమే, ఖచ్చితంగా. దాంట్లో ఎలాంటి అనుమానం పెట్టుకోవాల్సిన బురద కాదు. దానికి వాళ్ళకి మీరు ఊతమిస్తున్నారే కానీ చంద్రబాబు నాయుడు గారే స్వయంగా 40-50 మంది ఉన్న ఆరోపణలు ఉన్నాయి అంటే ఆయనకి రిపోర్ట్ లేకుండా మాట్లాడరు. దాన్ని వీళ్ళు నిర్ధారిస్తున్నారు అంతే. కాబట్టి ఇది ఇంకా పెరగకుండా ఈ క్యాన్సర్ని ఇక్కడే ఆపరేట్ చేస్తారనేటువంటిది చేయాలని ఒక కామన్ మ్యాన్గా మనం కోరుకోవాలి. సార్, ఇప్పుడు ఈ లిక్కర్ వ్యవహారంలో ఇప్పుడు కొత్త నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఆ కల్తీ లిక్కర్ ఆగిపోయిందా? దాదాపుగా అయిపోయినట్టే కదా. ఇప్పుడు ఆయన ప్రామిస్ చేసింది కూడా అదే కదా. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? సరసమైన ధరకు నాణ్యమైన మద్యం ఇస్తా అన్నారు. దీన్ని ఒక మేధావి ప్రొఫెసర్ గారు హైదరాబాద్లో ఉంటారు. ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద ఏం మాట్లాడటానికి ఏది దొరుకుతాడని రెడీగా ఉంటారు. ఆయన నోటితో మాట్లాడుతూ నొసలతో ఎక్కరిస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అనగానే ఆయన చాలా వెటకారంగా, అంటే ప్రజల్ని తాగమని ప్రోత్సహిస్తున్నారా, అంటే మీరు మంచి మద్యం ఇచ్చి వాడికి ఆరోగ్యం జరిగిపోతే ఆరోగ్యశ్రీ ఇస్తారా, ఈ రకంగా చేసి ఆ రకంగా చేస్తారని చాలా వెటకారంగా మాట్లాడారు. ఇక్కడ కూడా మనకి మాజీ మంత్రి గారు ఒక ఆయన అన్నారు, ఆయన దృష్టిలో ఏంటంటే పిచ్చి మద్యం తాగి చచ్చిపోయినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం క్వశ్చన్ చేయరు. అసలు పిచ్చి మద్యం మంచి మద్యం ఉండదని కదా ఆయన అంటుంది. అదే అంబటరాంబాబు గారి నాలెడ్జ్. ఎందుకంటే క్యూసెక్కి టీఎంసీకి తేడా తెలియకుండా ఇరిగేషన్ మినిస్టర్గా చేసిన ఆయనకి సో అన్నీ ఒకటిలాగే కనపడతాయి. కానీ ఏమాత్రం బేసిక్ నాలెడ్జ్ ఉన్నవాడికైనా లిక్కర్ తయారయ్యేటువంటి ఒక ప్రాసెస్ ఉంటుంది. అది అయిన తర్వాత దాన్ని స్టోర్ చేయాల్సింది ఒక పర్టికులర్ పీరియడ్ వరకు దాన్ని
అది ఇది అవడానికి టైం ఇవ్వాలి. ఆ తర్వాత మాత్రమే మార్కెట్లోకి సరఫరా చేయాలి. అసలు ముందు కామన్ మ్యాన్ బాటిల్ కొనేటప్పుడు కొనంగానే చూసుకుంటాడు వాడు, ఇది 1 year బ్యాక్ తయారైందా 6 నెలలు క్రితం తయారైందని చెక్ చేసుకుంటాడు. వాడికి ఎంత లేట్గా తయారైంది దొరికితే వాడు అంత హ్యాపీ ఫీల్ అవుతాడు. అంత ఆరోగ్యానికి హానికరం తక్కువగా ఉంటుంది. మీరు ఫ్యాక్టరీలో డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ చేసేసి ఇమీడియట్గా తాగిస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో మనం చూసాం కదా. 2014 నుంచి 19 నుంచి 24 మధ్యన జరిగింది. 30,000 మంది అనఫిషియల్ లెక్కల ప్రకారంగా 30,000 మంది చచ్చిపోయారు అంటున్నారు. కానీ మరి దశాబ్దాలుగా తాగుతున్నప్పుడు చనిపోకుండా కేవలం 19-24 మధ్యన ఇంతమంది చనిపోయారు అంటే దాంట్లో తేడా ఉందనే కదా. అంతే కల్తీ. ఇప్పుడు లేదంటే 100 రూపాయల బాటిల్ ఎందుకు ఉంటుంది, 30,000 బాటిల్ ఎందుకు ఉంటుంది? తర్వాత మనకి కామన్గా కూడా ఈ రమ్ము లేకపోతే ఇవన్నీ కూడా ఎంతంటే ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే నిలువ చేస్తే దాని రేట్ అంత పెరుగుతుంది కదా. చూస్తున్నాం మనం ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఒకసారి వేలంకి వస్తుంది. వాళ్ళు 100 సంవత్సరాల క్రితం కూడా ఉంటాయి. అంటే నాకు దాని మీద పెద్ద అవగాహన లేదనుకోండి, ఆ సబ్జెక్ట్ మీద చెప్పింది వింటాం. సో అలాంటప్పుడు వాళ్ళు తయారు చేసిన తర్వాత కొన్ని చెకింగ్స్, కొన్ని వ్యవహారాలు, కొంత పర్టికులర్ టైం పీరియడ్ ఉన్న తర్వాత మాత్రమే మార్కెట్లోకి రిలీజ్ చేయాలనేటువంటిది ఉన్నది. వీళ్ళకి ఏంటంటే అనాథరైజ్డ్గా చాలా వరకు లిక్కర్ అనేటువంటిది పంప్ చేసి వీలైనంత ఎక్కువగా సొమ్ము చేసుకోవాలనేటువంటి భావనలో ఉన్నప్పుడు ఏంటంటే అవన్నీ తొంగలో దూకే ఆ నియమాలన్నింటినీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని బయటికి ఏరులై పారించినప్పుడు మనలాంటి వాళ్ళు అందరం ఎంత మొత్తుకున్నాం. చాలా ప్రమాదం జరగబోతోంది, ఇది దీర్ఘకాలికంగా అనేక అనర్థాలకు దారితీస్తుంది అనేటువంటి దాని మీద కొంచెం అవగాహన ఉన్నటువంటి వాళ్ళం. ఇది నేను పర్టికులర్గా ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే ఎప్పుడైతే డిజిటల్ పేమెంట్స్ లేవు, దీంట్లో తీసుకోరు, కేవలం క్యాష్ పేమెంట్స్ మాత్రమే జరుగుతున్నాయి అన్న రోజునే నేను రియలైజ్ అయ్యాను ఏదో జరగబోతోందని. అది ఆ ఏదో ఏంటనేటువంటిది తర్వాత కాలంలో నాకు క్రిస్టల్ క్లియర్గా వచ్చింది. వాళ్ళు చేసినటువంటి మోసం ఏంటంటే మద్యపాన నిషేధం చేస్తామన్నాము, రేటు పెంచుకుంటూ వెళ్ళి తాగుబోతుల్ని తగ్గిస్తాం. ఇది కదా జగన్మోహన్ రెడ్డి గారి నినాదం, ఇదే కదా ఆయన చెప్పింది. దానికి వాళ్ళు ఎంచుకున్న మోసపూరితమైనటువంటి మార్గం ఏంటంటే 1 కోటి మంది తాగుబోతులు ఉన్నారనుకోండి, 1 కోటి మంది రోజు తాగుతారనుకుంటే 1 కోటి బాటిల్స్. దీంట్లో వీళ్ళు అతి తెలివితో చేసింది ఏంటంటే 50 లక్షల బాటిల్స్ అఫిషియల్గా పంప్ చేశారు, మార్కెట్లోకి తీసుకొచ్చారు లీగల్గా. మిగతా 50 లక్షల బాటిల్స్ అసలు లెక్క లేకుండా, దానికి ఏ రకమైనటువంటి లెక్క డొక్క ఉండదు, డైరెక్ట్ ఫ్యాక్టరీలో తయారవుతుంది, నేరుగా షాప్కి వస్తుంది. సో మీకు అఫిషియల్ లెక్కలు ఎంతమంది తాగినట్టు ఉంటుంది? 50%. 50 లక్షల మందే తాగినాడు. అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు రేట్ పెంచడం వల్ల తాగుబోతులు తగ్గిపోయారు. కానీ తాగుతున్నది ఎంతమంది వాస్తవంగా? 1 కోటి మంది. వాళ్ళేం తగ్గల. కానీ 50 లక్షల ఆదాయం గవర్నమెంట్కి రావాల్సింది మీ సొంత డబ్బుల్లోకి ఖజానాలోకి వెళ్ళింది. ఇది జరిగినటువంటి మోసం అనేటువంటిది ఏడాదిన్నరకి మాకు తెలుసు. కానీ ఎన్ని ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడినా వినేవాడు ఎవడు ఆ రోజున? ఇవాళ నిదానంగా తెలుస్తూ ఉంది. 30,000 మంది అంటే 30,000 కుటుంబాలు రోడ్డును పడ్డట్టే. బ్రెయిన్ స్ట్రోక్స్, ఈ పక్షవాతం రావటం, కిడ్నీ ఫెయిల్యూరు, లివర్ డ్యామేజ్ అవటం, ఎన్ని రకాలు చూసాం. నేను పదే ఎక్కడ మాట్లాడినా ఇదే మాట్లాడుతున్నాను. మీరు ఇవాళ లిక్కర్లో డబ్బు ఎంత పోయిందని మాట్లాడుతున్నారు, దాని మీద కేసులు పెడుతున్నారు. కానీ మీరు పెట్టాల్సిన కేసు ఏంటి? 30,000 మందిని హత్య చేశారు వాళ్ళు. తెలిసి వాళ్ళకి అలాంటి మద్యం ఇవ్వటం అంటే హత్య చేసినట్టే కదా. కానీ మీరు కూడా ఏం చేస్తున్నారంటే కూటమి ప్రభుత్వం వేగ్గా 30,000 మంది చచ్చిపోయారు దీని మూలని అంటున్నారు, కానీ ప్రూఫ్స్ ఏవి? కనీసం ఇప్పుడు ఏలూరులో ఒక 20 మంది చనిపోయారు, కేస్ స్టడీ తీసుకోవచ్చు కదా, తీసుకోవాలి కదా. ఈ 20 మందిని పోస్ట్ మార్టం రిపోర్టులు తీసుకొచ్చి ఇదిగో ప్రభుత్వం సరఫరా చేసినటువంటి అక్రమ మద్యం మూలానే వీరు చనిపోయారు కాబట్టి కింద ఉన్నటువంటి ఆఫీసర్ దగ్గర నుంచి పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి వరకు మర్డర్ కేసు పెడుతున్నాం అనేటువంటిది క్లియర్ కట్గా మీరు చెప్తే ప్రజలు మిమ్మల్ని ఏమైనా వ్యతిరేకిస్తారా? సంతోషిస్తారు. ఇంకా అది పెట్టకుండా వాడు 10 కోట్లు, ఈడు 20 కోట్లు, అది 300 కోట్లు, ఇది 3,000 కోట్లు. ఇది ప్రజల జీవితాలతో డైరెక్ట్గా ముడిపడ్డది కాదు. వాడు డబ్బులు పే చేస్తాడు, దాంట్లో ఎవడని తిన్నాడు అది పక్కన పెట్టండి. డైరెక్ట్గా ప్రజల జీవితాలను ఎఫెక్ట్ చేసింది, ప్రాణాలు తీసినటువంటి కార్యక్రమం అక్కడ కనపడుతున్నప్పుడు మీరు దాన్ని వదిలేసేసి దీని వెనకాల పరిగెత్తే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆ పార్టీని మొత్తాన్ని కూడా మీరు డిఫెన్స్లోకి నెట్టాలి అంటే ఉన్నటువంటి ఏకైక మార్గం పెట్టండి మర్డర్ కేసులు.
దానికి తగిన సాక్ష్యాధారాలు ఇవాళ ప్రభుత్వం మీ చేతిలో ఉంది. ఏది కావాలంటే అది ఉన్నప్పుడు నిట్టనిలోన మర్డర్ చేసినట్టే కదా. అప్పుడు వైసీపీ వాళ్ళు ఆటోమేటిక్గా అయితే కుట్రపూరితమైన కేసు అంటారు. వాళ్ళు ఎప్పుడు అంటారు. ఇప్పుడు కొంతమంది న్యాయ వ్యవస్థలో కూడా అప్పుడు జరిగితే ఇప్పుడు ఎందుకు పెడుతున్నామని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారుగా. న్యాయ వ్యవస్థలో ఎప్పుడు జరిగింది ఎప్పుడైనా పెట్టొచ్చు అనేటువంటి ఒక ఇది ఉంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఎప్పుడు పెట్టారు? ఆయన దిగిపోయి 4 సంవత్సరాల తర్వాత పెట్టారు. అలాంటిదప్పుడు ఇప్పుడు పెట్టడానికి తర్వాత ఇంత సాక్ష్యాధారాలతో సిట్టు ఎప్పుడు జరగనంత విస్తృతమైనటువంటి దర్యాప్తు చేసి పాలకి పాళ్ళు నీళ్ళకి నీళ్లు విడివిడిగా మీకు చూపించిన తర్వాత కూడా పోనీ ఏమన్నా ఒప్పుకుంటున్నారు వాళ్ళు? నిన్న 11 కోట్ల రూపాయలు 12 అట్టపెట్టుల్లో బయటపడితే వీళ్ళ దివాళా కోరుతనం ఏంటంటే ఆ 12వ పెట్టెలో ఉన్న ₹1 కోటి ఎవడు తినేసాడని అడుగుతున్నాడు నేను ఒక వైసీపీ నాయకుడు. 11 కోట్లు నీదనే మాట వదిలేసి ఆ కోటి ఉండాలి అదేదని అంటే పెట్టికి ₹1 కోటి పెట్టుంటారు సార్ అనేటువంటిది క్లియర్. అది వాళ్ళు పెట్టిలో ₹1 కోటి పెట్టుంటారు సార్. ఈ కోటి ఏమైంది మా అని అడుగుతున్నారు. ఆ సంవత్సరం రోజులు అయిపోయింది కాబట్టి ఆ కీపప్ చేసేవాడు అవసరం వచ్చినప్పుడు కొంచెం తీసుకుపోయి ఉంటాడు. జరిగిన దాన్ని దారుణాన్ని కాకుండా ఆ లేని కోటి గురించి మాట్లాడుతున్నారంటే డైవర్షన్ పాలిటిక్స్. అంటే మాకు 11 సీట్లు వచ్చినాయి కాబట్టి 11 కోట్లు చూపించారా అనేటువంటిది. ఏమో వీళ్ళు చేసి ఉండొచ్చు. నేను అనేది ఏంటంటే దీన్నంతా కామెడీ చేస్తున్నారండి. ఎంత లోతైనటువంటిది. ఇవాళ పైకి కనిపించేది 3,500 కోట్లే కానీ దానికి 10 రెట్లు కేవలం కమిషన్లే కదా 3,500 కోట్లు. మిగతాది ఇందాక నేను చెప్పినట్టుగా 1 కోటి మందికి మిగతా 50 లక్షల మందికి తాగిచ్చినటువంటి డబ్బు అంతా ఎక్కడ పోయింది? ఇప్పుడు వాళ్ళు 200-250 రూపాయలు క్వార్టర్ అమ్మినప్పుడు క్వార్టర్ తయారు చేయడానికి 12 రూపాయలు 13 రూపాయలు అవుతుందని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తీసుకొచ్చి మరీ చూపించారు. సో ఆ 12 రూపాయలు పోయిన తర్వాత మిగతా సొమ్మంతా దాన్ని చూస్తే ఆ వాల్యూమ్ తలుచుకుంటేనే భయంకరంగా అనిపిస్తోంది. కాబట్టి లోతైన విచారణ ఇంకా జరగాలి. మద్యం అనేటువంటిది ఒకటేనండి నేను అనేది, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో తాగుబోతులను అరికట్టడం అనేటువంటిది ఎవ్వరి వల్ల కాదు. ఒకప్పుడు పల్లెటూరులో మనందరం కూడా పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమే. పల్లెటూరులో ఎవడన్నా తాగుతున్నాడు అంటే అతన్ని అంటరాని వాడి కింద చూసేవాడు. ఊరికి ఒకడో ఇద్దరు ఉండేవారు. కానీ ఇవాళ సిటీలో వాళ్ళకంటే పల్లెటూరు వాళ్ళు ఎక్కువ తాగుతున్నారు. అంటే ప్రమాదకరమైన అంశం ఏంటంటే గతంలో ఎప్పుడూ సాయంత్రం లేదా నైట్ టైం మందు తాగేవాళ్ళు. ఇప్పుడు డే స్టార్టింగ్ నుంచి 6 గంటలు లేదా 4 గంటలకే స్టార్ట్ అయిపోతుంది. నేను 1996-97 ఆ ప్రాంతంలో చెన్నైలో ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి నేను వెళ్తూ ఉండేవాడిని ఎక్కువగా. అప్పుడు తెల్లవారుజామున 5:30కే లిక్కర్ షాపుల దగ్గర బారుల తీరు నుంచి ఉంటే తిట్టుకునేవాడిని నేను తమిళియన్స్ని. ఇప్పుడు మనుషుల రాక్షసుల పొద్దున్నే తాగటం మొదలు పెట్టారు. ఏంటంటే 20-25 సంవత్సరాల తర్వాత చూస్తే మనకే వచ్చింది. మొన్న ఈ మధ్య కాలంలో నేను వేరే ఊరు వెళ్ళాను సార్. మార్నింగ్ 5:36కి బస్ దిగి వెళ్తున్నా. సరే మా మిత్రుడు టీ తాగుదామని చెప్పని ఒక బండి దగ్గర ఆగి ఉన్నాను. వాడు వర్క్ చేసేవాడు. ఒక బాటిల్ తీసుకొచ్చుకున్నాడు. ఎక్కడి నుంచి తెచ్చాడు. బండి దగ్గర పెట్టి టకటక ఒక గ్లాసులో పోసాడు. ఇన్ని నీళ్ళేం పోసుకున్నాడు. తాగేశాడు. ఇడ్లీ తినేసి వెళ్ళిపోయాడు. అలాగే చూస్తూ ఉన్నాం. అంటే మంచినీళ్ళ బదులు వాడు మందు తాగేశాడు టిఫిన్ చేసేటప్పుడు. ఇలాంటి వ్యవస్థ క్రియేట్ అయిన తర్వాత ప్రభుత్వాలు అనేటువంటివి ఆదాయ మార్గంగా దాన్ని భావిస్తున్నంత కాలం, ఇప్పుడు రామారావు గారు సంపూర్ణ మద్యపాన నిషేధం పెట్టారండి. ఆ రోజున ప్రభుత్వం నడవలేదా? కానీ ఏంటంటే మనం చేయలేము అనేటువంటి ఒక భావంతో, ఆ భావనే కాకుండా నేననేది ఏంటంటే ఆ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు మీ రాజకీయ పార్టీలో పెట్టుకున్న తర్వాత దానికి తూట్లు పడకుండా ఏం చేస్తారు? సో మన ఆదాయం కూడా పోతుంది కదా. మన ఆదాయం పోతుంది. ప్లస్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అదే లిక్కర్ బ్లాక్ అమ్ముతున్నారు. సో అప్పుడు బ్యాన్ ఉన్న రోజుల్లో నేను తిరుపతిలో ఉండేవాడిని. తిరుపతి చెన్నై బార్డర్ ఉండేది, తమిళనాడు బార్డర్. అక్కడ కాశీ రెస్టారెంట్ అని ఒకటి ఉండేది. ఆ నగిరి దాటిన వెంటనే ఈ బార్డర్ దాటి అవతలకి వెళ్తే నిషేధం లేదు, యువతలకు వస్తే నిషేధం. కాబట్టి ఒక తీర్థయాత్ర లాగా ఉండేది ఆ పక్కన కాశీ రెస్టారెంట్ అనేటువంటిది. మొత్తం అందరూ అక్కడికి వెళ్ళటం, తాగేసి బార్డర్ దాటడం. సో తాగేవాడిని నువ్వేమైనా ఆపగలిగావా? చంద్రబాబు నాయుడు గారు తదనంతర కాలంలో వచ్చిన తర్వాత మద్యపాన నిషేధాన్ని తీసేసిన కారణం కూడా రెగ్యులరైజ్ చేద్దాం అనుకున్నారు. కానీ అది అసాధ్యం అనేటువంటిది రాను రాను ప్రూవ్ అవుతుంది. అయినప్పుడు ఏంటంటే కనీసం క్వాలిటీ ఇది ఇచ్చి, తర్వాత ఇంకొక ఆరోపణ కూడా కూటమి మీద ఏమొస్తుందంటే గతంలో వచ్చింది మళ్ళీ వస్తుంది.
బెల్ట్ షాపులు అనేవి ఎక్కువ అవుతున్నాయి. వీధి వీధిన మీకు ఇచ్చినటువంటి ప్రాంతాల్లో కాకుండా పల్లెటూరులో కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. దాని మీద మళ్ళీ బాటిల్ మీద 10 రూపాయలు అనఫిషియల్గా తీసుకుంటున్నారు అనేటువంటిది ఈ వైసీపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. అది ఆరోపణే కాదు, నిజం అనేటువంటిది కూడా కొన్ని చోట్ల మనకు కనబడుతోంది. సో ఆ పాడుకున్నోడు వీలైన కాడికి తీసుకోవాలి అంటే ఇలాంటివన్నీ కూడా మేనేజ్ చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితి వెళ్ళిపోతున్నప్పుడు ఏంటంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ మచ్చ అనేటువంటిది కూటమి ప్రభుత్వానికి వచ్చేటువంటి అవకాశం. మీరు బెల్ట్ షాపులు అన్నారు కదా సార్, దానికి సంబంధించిన విజువల్ మీకు చూపిస్తాను, మీరు చూడండి. ఇదేదో టీ దుకాణం లేకపోతే ఈ సిగరెట్లు పాన్ల చిన్న బడ్డీ కొట్టు చూడండి, చక్కగా పెట్టి అమ్మేస్తున్నాడు. ఇవ్వండి చూడండి, వాళ్ళకి కావాల్సిన స్టఫ్ అంతా కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. స్టఫ్గా సార్ ఈ బాటిల్స్, అదేనండి బాటిల్స్, దాంతో పాటు కావాల్సినటువంటి మిగతా వ్యవహారం అంతా ఓపెన్గా పెట్టారు. నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నుంచి ఇది కాదు ఎక్స్పెక్ట్ చేసిన ప్రజలు. గత 3 టర్మ్లో ఆయన చేసినప్పుడు ఏంటంటే లా అండ్ ఆర్డర్ కానివ్వండి, మిగతావి కానివ్వండి, చాలా సిస్టమేటిక్గా ఉండే. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి పేరుందంటే ఏంటంటే గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని. కానీ విచారంతో చెప్తుంది ఏంటంటే ఈ 4వ టర్మ్లో వచ్చిన తర్వాత అధికార యంత్రాంగం మీద పూర్తిగా గ్రిప్ వచ్చిందా అంటే ఇప్పటికి కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. నేనుండే దగ్గర సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చి ఇప్పుడు కూడా అధికారులు వెళ్ళి కలిసి వెళ్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది ఈ రోజు కూడా. మరి మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? అధికారులు అంటే ఇప్పుడు కూడా మీకు గ్రిప్ రాలేదనేటువంటి. ఇదైతే ఈ ఆరోపణ అయితే చాలా ఎక్కువగా వినిపిస్తుంది సార్. ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికార యంత్రాంగం కూటమికి సపోర్ట్ చేయట్లేదు అనేది ఒక అంశం. రెండోది, ఏ అభివృద్ధి చేసినా సరే చంద్రబాబే చేయాలి. ఇక మంత్రివర్గం లేదు, మంత్రులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఎవరు కూడా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి దాన్ని కౌంటర్ చేయలేకపోతున్నారు. ఈ 2 అంశాలు చాలా కీలకం. అంటే ఇందాకే చెప్పాను మీకు, మనం ఫస్ట్లో మాట్లాడుకున్నప్పుడే భారం అంతా చంద్రబాబు నాయుడు గారి మీద వేసేసి రోజు 18 గంటలు ఆయన పని చేస్తున్నాడు. అవును, అన్ని డిపార్ట్మెంట్లకు చేసిన సంబంధించినటువంటి సమీక్షలు, సమావేశాలు, దాని ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆయన చూస్తున్నప్పుడు వీళ్ళకి ఇంకా పనే ఉంది. అదర్ దాన్ లోకేష్ గారు, ఆయన, నిమ్మల రామానాయుడు, ఇలాగ 4-5 తప్పించి మినిస్టర్ ఇండిపెండెంట్గా వచ్చి ఇది నా శాఖ, ఈ శాఖలో ఈ సంవత్సరం రోజుల్లో ఈ ప్రోగ్రెస్ జరిగింది అని బయట పెట్టినటువంటి మినిస్టర్ మనం ఎవరైనా చూసామా? లేరు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరి మినిస్టర్ల పేర్లు ప్రజలకు తెలిసి ఉండే. అవును. వైసీపీ వచ్చిన తర్వాత వైసీపీలో ఉన్నటువంటి 80% ఎమ్మెల్యే మినిస్టర్ల పేర్లు ఎవరికి తెలియదు. ఈవెన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు 5 ఉండేవాళ్ళు, వాళ్ళ పేర్లే తెలియదు. ఆ పరిస్థితే ఇప్పుడు కనబడుతోంది. ఇప్పుడు కూడా టక్కున గుర్తు చేసుకుందాం అంటే మనలాంటి పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి ఒక 6-7 పేర్లు చెప్తే మిగతా వెతుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు నిత్యం బయట తిరగట్లేదు, కనపడట్లేదు, వినపడట్లేదు. ఇది ఏమవుతుందంటే చంద్రబాబు గారి మీద భారం పెంచడం, తీరా అల్టిమేట్గా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కానప్పుడు ఏంటంటే ఆ భారం కూడా అపరింద కూడా ఆయన మీదే పడే అవకాశం. ఇప్పుడు రాష్ట్రంలో ఎవరికీ లేని అవకాశం ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా పనిచేయడానికి మీకు అవకాశం వచ్చింది. ఇంకా కూడా సీఎం గారు పిలిచి రివ్యూ చేయాలి, నీ పనితీరు ఎలా ఉందని చెప్పించుకోవాల్సిన అగత్యం ఏమొచ్చింది సార్? పైగా ఇంకోటి ఏంటంటే ఉన్నటువంటి 24 మందిలో 17 మంది కొత్త వాళ్ళు. అసలు ఎంత అవకాశం మీకు? వాళ్ళు ప్రూవ్ చేసుకునే సమయం. వాళ్ళలో ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నప్పుడు ఎంత జీల్తో, ఎంత ఎంతూజియాజంతో పనిచేయాలి. నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి, నీ రాజకీయ పునాది వేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం కదా. అది కాకుండా వచ్చిన అవకాశం మనకి సంపాదించుకోవడం అనేటువంటి దాని మీదకి దారి మళ్ళేటువంటి ప్రమాదం కనబడుతోంది అక్కడ. కాబట్టి అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తూనే చంద్రబాబు నాయుడు గారు దీన్ని గనక సీరియస్గా, ఇప్పుడు క్యాన్సర్కి మన వాళ్ళు ఏం చెప్తారు, తొందరగా గనక బయటపడ్డదనుకోండి దాన్ని క్యూర్ చేయటం చాలా ఈజీ. కానీ అది 4th స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఎవరి చేతిలోనూ ఉండదు. సో సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు ఏమంటున్నానంటే 1st స్టేజ్లోనూ 2nd స్టేజ్లోనూ ఉంది. దాన్ని మీరు ఇప్పుడే రెక్టిఫై చేసుకొని ఆపరేట్ చేసుకుంటే ఫ్యూచర్లో ఒకటేంటంటే చంద్రబాబు నాయుడు గారికి 75 సంవత్సరాలు వచ్చినాయండి. ఈ టర్మ్లో పోలవరం, అమరావతి 2 కళలు సాకారం చేసిన తర్వాత ఇంకా ఆయన జీవితానికి కావాల్సింది ఏం లేదు. కాబట్టి మీరు మొహమాటాలకు పోవాల్సిన అవసరం కూడా లేదంటున్నాను నేను. ప్రజలకి 100% మీరు మేలు చేసి ఈ 2 ప్రాజెక్టులు కనుక కంప్లీట్ చేస్తే విభజిత ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం భారతదేశానికి గాంధీని ఎలా అయితే మనం జాతిపిత అంటున్నామో ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారే
ఆ జాతిపితగా ఉంటారు. నదుల అనుసంధానం కానీ అనుసంధానం ఇవన్నీ అయితే కాబట్టి మీరు చాలా స్ట్రిక్ట్గా ఉండాల్సినటువంటి సమయం. మొహమాటాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఒక పేరు ఏంటంటే ఏది మొహాన్ని చెప్పలేరు, చాలా మొహమాటస్తుడు అనేటువంటిది. కానీ ఇప్పుడు లోకేష్ గారి జమానా వస్తుంది, కట్ త్రోట్గా చెప్పగలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ కరప్షన్ అనేటువంటి దాని మీద లోకేష్ గారు ప్రోయాక్టివ్గా తీసుకొని స్పందిస్తే తప్పితే, ఎందుకంటే ఆయన ధోరణి అయింది చంద్రబాబు గారిది. కాబట్టి కనీసం ఈయనన్నా టేకప్ చేయకపోతే భావి తరం అనేటువంటిది మీరే కాబట్టి పార్టీకి రేపు పొద్దున పార్టీ కుళ్ళిపోతే దాన్ని మీరు మోయాల్సిన పరిస్థితి వచ్చిందంటే మీ రాజకీయ భవిష్యత్తు కూడా ఇబ్బందే. కాబట్టి ఇప్పుడే మేల్కొని లోకేష్ గారు కనుక యాక్టివ్గా దీని మీద యాక్షన్ తీసుకోగలిగితే చాలా వరకు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది నా భావన. అవినీతి, అశ్లీలత, నిస్సత్తువ ఈ మూడు అత్యంత ప్రమాదకరమైనవి. ఇప్పుడు రేపు ఇంకో ప్రధాన అంశం ఏంటంటే ఆగస్టు 15 తర్వాత చేస్తారా లేదంటే నెక్స్ట్ మంత్ చేస్తారా, క్యాబినెట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి అనేటువంటి అంశం కూడా ప్రచారం జరుగుతుంది. ఈసారి ఎవరు క్యాబినెట్లో నుంచి బయటకు వెళ్ళే ప్రమాదం ఉంది సార్? ఎవరు మళ్ళీ కొత్తగా వచ్చే అవకాశం ఉంటుంది? అంటే ఒకటండి, అంటే మిగతా వాళ్ళు ఎన్ని స్పెక్యులేషన్స్ చేసినా ఏం చేసినా ఇది మార్పులు చేర్పులకి సరైన సమయం కాదని నేను అనుకుంటున్నాను, నా వ్యక్తిగతమైనటువంటి భావన. ఓకే. ఎందుకంటే మీరు వాళ్ళకి కరెక్ట్గా పని చేసేటువంటి అవకాశం, ప్రోత్సాహం మీరు ఇవ్వలేదనేటువంటిది నా భావన. ఇదే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటే ఇవాళ వాళ్ళు సమర్థులు అసమర్థులు అనేటువంటిది ఆయన అసెస్మెంట్ ఏదో ఆయనకు ఉండొచ్చు. కానీ నా భావన ఏంటంటే ఇప్పుడే కాదు, చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రి గారు చేసినప్పటి నుంచే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. 2004 ముందు నుంచి ఆయన పర్ఫెక్షనిస్ట్, ప్రతిదీ కూడా బాగా జరగాలి, పర్ఫెక్ట్గా జరగాలి అనుకుంటారు. మరి జరగాలి కదా సార్. ఆ ప్రాసెస్లో ఏమైందంటే అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించింది తనే సమీక్ష చేసి తనే చేయటం మొదలుపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి అంటేనే మంత్రులు, ముఖ్యమంత్రి కూడా ఆయనే అనేటువంటి ధోరణి అక్కడ నుంచి వచ్చిన తర్వాత అది రాజశేఖర రెడ్డి కూడా కంటిన్యూ చేశాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అదే ధోరణిలో వెళ్ళారు. దాన్నే జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేశాడు. ఇంకా మినిస్టర్లు అనేది ఏమి ఉండదు. అంటే ఇక్కడ ఒక అంశం సార్, మీరే ముఖ్యమంత్రి అనుకుందాం, మీరు నాకు బాధ్యత అప్పచెప్పారు మంత్రిగా, నేను చేసిన పని ఏంటో నేనే రిపోర్ట్ తీసుకొచ్చి మీ టేబుల్ మీద పెట్టాను అనుకోండి, మీకు సమీక్ష జరిపే అవకాశం నేను ఎందుకు ఇస్తాను? నేను ముఖ్యమంత్రి గారు చూస్తున్నారో చూడటంలో వెళ్ళే నా పని నేను చేసుకుందాము, నా వ్యాపారం నేను చేసుకుందాము అని చెప్పని, అసలు నేను నా కేటాయించిన పని నేను చేయకుండా, నా రిపోర్ట్ నేను ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారు అడిగినప్పుడు మొహం మార్చుకుంటే ఉపయోగం ఏంటి? నేను అనేది అదే, మీరు ఒక సైడ్ ఆఫ్ ద కాయిన్ చెప్తున్నారు, నేను ఇంకో సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏమంటున్నానంటే, మీరు వాళ్ళని ఫ్రీగా వదిలేయండి, మంత్రులు అనేటువంటి వాళ్ళని. మీరు టార్గెట్లు పెడతారు కదా, అదే విధంగా ఈ 3 నెలల్లో నీ ప్రోగ్రెస్ ఏంటనేటువంటిది నాకు చెప్పాలయా, ఇండిపెండెంట్గా ఆపరేట్ చేసి నాకు చూపించు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఇండైరెక్ట్ గా చిన్నపిల్లలు కాదు సార్, రాష్ట్రాలకు మంత్రులు సార్. వ్యవస్థ అలా ఉందండి, మనం నోటి మాటగా చెప్పడం వేరు. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ఒక హోమ్ మినిస్టర్కి ఒక కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేసేటువంటి అధికారం ఉందా? నాకు తెలిసి 100% ఉంటుంది అఫిషియల్గా, ఆన్ పేపర్. ఇవాళ పరిస్థితి లేదు. సీఎం పేషి దగ్గర నుంచి చెప్పాలి, అదొక చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రభుత్వానికి నేను అంటలేదు, అన్ని ప్రభుత్వాలకి. సో పేరుకి వాళ్ళు ఉన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డికి సర్వశాఖల మంత్రి అన్ని పేరు ఎందుకు వచ్చింది? ఏది జరగాలన్నా మినిస్టర్లు అనేటువంటి వాళ్ళు డమ్మీలు. అదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కల్పించారని నేను అంటలేదు, కానీ అన్నీ తన భుజాన్ని వేసుకొని తనే సమీక్షలు చేయటం వలన ఆయన ఉన్నాడు కదా, అడిగినప్పుడు కాసేపు మౌనంగా ఉంటే సరిపోద్దులే అనే ధోరణికి వాళ్ళు వచ్చేసారు. వాళ్ళని మీరు మోటివేట్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ వెరీ గుడ్ మోటివేటర్. ఎలాంటి వాటితోటైనా పని. మీరు ఇందాక మీరు అన్నదానికి నేను ఒక మాట చెప్తాను సార్. ఇటీవల కాలంలో కృష్ణా వరదలు వచ్చినాయి, విజయవాడ వరదలు కూడా వచ్చినాయి. అప్పుడు అక్కడ ఫ్లడ్ ఏరియాలో మంత్రి రామానాయుడు, నీటిపారుదల శాఖ మంత్రి, అక్కడే బురదలో మంచం వేసుకొని కూర్చున్నాడు, కుర్చీలు వేసుకొని కూర్చున్నారు, 10 మందిని స్టాఫ్ని పెట్టుకున్నారు, పని చేయించారు. ముఖ్యమంత్రి రావాలి, నాకు చెప్పాలి, నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనేది ఆయన ఏం కూర్చోలే. అంటే ఇది బాధ్యత నాది, నేనేమో ఆయనకి ఇచ్చేవట్ల, సర్టిఫికేట్ ఇవ్వట్లా, ఇది బాధ్యత నాది అని అనుకున్నప్పుడు
ఆటోమేటిక్గా మార్కులు పడతాయి. సీఎం గారు వేయక్కర్లా, అవును. ప్రజలు వేస్తారు. అదేవిధంగా కానిస్టేబుల్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే హోంమంత్రికి పవర్ లేదు అని నేను అనుకోను. ఒకవేళ సీఎంఓకి ఇంటిమేట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందేమో కానీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అది నిజాయితీగా నువ్వు చేయాలనుకుంటే. కానీ నాకెందుకు వచ్చిన గొడవ, నేను గోడ మీద కూర్చుందాం, తర్వాత రేపు భవిష్యత్తు ఎలా ఉంటుందో, నేను అటు దోకాల్సి వచ్చిద్దో ఇటు దోకాల్సి వచ్చిద్దో అనుకునే వాళ్ళతోనే ప్రమాదం. నేను అనేది అదేనండి. ఇందాక యాక్టివ్గా ప్రోయాక్టివ్గా ఉన్న 4-5 పేర్లు నేను చెప్పిన దాంట్లో నిమ్మల రామనాయుడు గారి పేరు కూడా ఉన్నారా? ఎందుకంటే చెయ్యాలనేటువంటి జీలు ఉన్నప్పుడు చొరవగా నువ్వు వెళ్తా ఉంటే నాయకుడు వద్దండ్రు. కానీ ఆయనే చేసుకుంటున్నాడు మనకెందుకులే, అది నేను అంటుంది వీళ్ళ ధోరణి. అలా కాకుండా మీరే కొన్ని టార్గెట్స్ పెట్టండి మీ మినిస్టర్లకి. క్యాబినెట్ మీటింగ్ జరుగుతూ ఉంది, దాంట్లో క్యాబినెట్ మీటింగ్లో ఏం జరుగుతుంది, మనకి ఏ ప్రాజెక్టుల కోసం జనాలు బయట నుంచి అప్లికేషన్లు వచ్చినాయి ఇన్వెస్ట్మెంట్కి, వాటిని క్లియర్ చేయటం, ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటం, కొన్ని శాంక్షన్స్ చేయటం. కానీ నేనంటుంది ఏంటంటే మినిస్ట్రీ వైజ్గా రివ్యూ జరగాలంటున్నాను క్యాబినెట్ మీటింగ్లో. అవును, నీకు 17 మంది కొత్త వాళ్ళని ఇచ్చానయ్యా, నేర్చుకునేటువంటి ఆపర్చునిటీ ఇచ్చాను, నువ్వు నీ డిపార్ట్మెంట్లో ఈ 3 నెలల్లో ఏం పురోగతి సాధించావు అని 1-2 సార్లు ఆయన క్వశ్చన్ చేస్తుంటే దే విల్ బి ఆన్ దేర్ టోస్. ఎక్కడ మళ్ళీ నెక్స్ట్ రివ్యూ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారికి మనం సమాధానం చెప్పుకోవాలంటే పరిగెత్తారు. ఎందుకంటే ఈ 17 మంది మొదటిసారి మినిస్టర్లు అయినట్టు. వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, నాకు ఒక బొగ్గ కారు ఉంది, లేకపోతే ఒక ఇది ఉంది, ఒక స్టేటస్ ఉంది, ఒక సెక్యూరిటీ ఉన్నారు, పైలట్, ఇదే అనుకుంటున్నారు వాళ్ళు మినిస్ట్రీ అంటే. అవును, అది కాదు కదా. మీకు ఒక జీవితకాలం, ఒక 5 సంవత్సరాల పాటు ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి సేవ చేసేటువంటి భాగ్యం అంటే అది అందరికి వచ్చేది కాదు. అలా ప్రోయాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళు, మళ్ళీ నేను అక్కడికే వస్తాను, మీరు ఇచ్చినటువంటి వాళ్ళందరూ ఎవరు? వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు. వాళ్ళు ప్రజా జీవితంలోకి వచ్చి గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలను అర్థం చేసుకొని వాళ్ళకి సేవ చేయాలి అంటే ఏంటంటే వాళ్ళ వల్ల కాదు. వాళ్ళని మీరు గైడ్ చేయాలి, టార్గెట్ ఇవ్వాలి, సరైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ గైడెన్స్ వాళ్ళకి పెట్టాలి. ఇతనికి తెలియనప్పుడు ఒక 6 నెలల పాటు వాళ్ళు ఇది మంచి ఇది చెడు అన్న తర్వాత వాళ్ళే చేసుకుంటూ వెళ్తారు. అది లోపిస్తాం. మీరు చెప్తున్న దాని ప్రకారం సీనియర్లు పనిచేస్తున్నారు సార్, నాకు అనిపిస్తుంది. పయ్యావుల కేశవ్, వాళ్ళ నారాయణ, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ అండి, ఒక 6 మందిని తీసుకొని 10 మంది మ్యాక్సిమం. ఆ లేనప్పుడు ఏమవుతుందంటే లెథర్జీ అంటాం మనం, అలసత్వం అంటాం తెలుగులో, అది ఇప్పుడు డెవలప్ అయింది. మీరు సడన్గా మీకు వచ్చిన రోజున మీరందరూ సరిగ్గా పని చేయట్లేదు కాబట్టి నేను మంత్రివర్గం పునర్వ్యవహరిస్తానంటే వచ్చేవాళ్ళు మాత్రం వాళ్ళే రారని గ్యారంటీ ఏంటి? కాకపోతే ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ ప్రయోగం కొంచెం ఫలించలేదు కాబట్టి మళ్ళీ సీనియర్లకి ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని వీళ్ళని తీసుకుంటానంటున్నారు. కొంత ప్రయోజనం ఉంటుంది, కానీ ఇట్ ఈస్ టూ ఎర్లీ అంటున్నాను నేను. 1-2 నెలల్లోనే వీళ్ళు పనికిరారు, లేకపోతే వీళ్ళు కొంత పెర్ఫార్మెన్స్ తక్కువ ఉందంటే అది కూడా మీకే నామర్త. సో ఎవరు వస్తారు ఎవరు వెళ్తారు అనేటువంటిది చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఓవరాల్గా వాళ్ళు ఆలోచిస్తుంది ఏంటంటే బయటకు వస్తున్నది, మనకేం ఫ్యాక్ట్స్ తెలియదు. జూనియర్లకి ఇవ్వటం వలన కొంత స్లోగా ఉన్నారేమో, ఈ ఫస్ట్ టైమర్స్కి కొంచెం తీసి సీనియర్లకి ఇద్దామేమో అనేటువంటిది ఆలోచన ఉన్నట్టుగా. జూనియర్లకి ఇవ్వడం వల్ల సీనియర్లు కూడా కొంత కామ్ అయిపోయారండి. అంటే కొన్ని జిల్లాల్లో, ఇప్పుడు మనకి పల్నాడు జిల్లాలో ఒక మంత్రి కూడా విప్పించారు. అదేవిధంగా మిగతా జిల్లాల్లో కూడా చూసుకుంటే సీనియర్లు అందరిని పక్కన పెట్టారు. దానివల్ల సీనియర్లు లేని లోటు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎంత మీరు మంత్రి పదవిలో ఉన్నా, మీకు ఎంత పవర్ ఉన్నా, ఎక్స్పీరియన్స్ లేకుండా పాలన సాగించడం కష్టం. మీకు శాఖ మీద పట్టు రావాలి అంటే ప్రతిదీ సీఎం గారి మీద కూడా ఆధారపడలేరు కదా. మీకు శాఖ మీద పట్టు రావాలంటే ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ స్వీట్ టైం. నేనేదంటే టూ ఎర్లీ అని ఎందుకంటున్నానంటే, ఈవెన్ చెయ్యాలన్నటువంటి వాడికి కూడా వ్యవస్థ ఎలా ఉంటుందనేది అర్థం చేసుకోవడానికి మీకు 6 నెలల నుంచి 8 నెలలు పడుతుంది. అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉండి డే అండ్ నైట్ మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే. పైగా ఇప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఎట్లా ఉంటారంటే, అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లకి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. మినిస్టర్లనే లెక్క చేయనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు. సింపుల్గా ఇది అవ్వదు సార్ అంటారు. అంతే సార్, మీకు తెలియదు సార్, ఈ వ్యవస్థ అలా కాదు సార్, ఇది అనేటప్పుడు వీళ్ళు డైలమాలో పడిపోతారు.
ఒక ఐఏఎస్ ఆఫీసర్ అది కాదయ్యా ఇది అని చెప్పే సబ్జెక్ట్ వీళ్ళ దగ్గర లేదు. ఎందుకు అవదని ఎందుకు అవ్వదని ప్రశ్నించరు కదా. సో వాళ్ళు ఏం చెప్తే దానికే ఇది కాదు అది కాదు అనుకుంటే ఎందుకు వచ్చింది సీఎం ఒక దోసేస్తే పోలా ఫైలు మంచి వచ్చాడు అక్కడికి వెళ్ళిపోద్ది. సో ఇది వ్యవస్థ అనేటువంటిది సరిలేదు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, ఒక పేదవాడికి ఏదో కష్టం వచ్చింది, వాడికి ఆపరేషన్, వాళ్ళ వైఫ్కో ఏదో ఆపరేషన్ చేయించాలి, వాడు తిరుగుతూ ఉంటాడు వీళ్ళ చుట్టూ, అది అవసరం ఆ స్కీమ్లో అది అవసరం అంటాడు. ఆ దాంట్లో కాకపోతే ఇంకో దాంట్లో మనం ఉన్నది దీనికి పేదవాళ్ళకి న్యాయం చేయడానికే కదా, మనం చెప్పేవన్నీ అదే కదా. అధికారి దగ్గర నుంచి ప్రజాప్రతినిధి దగ్గర నుంచి సీఎం దగ్గర వరకు ఎవరైనా ఏం చెప్తారు, పేదవాడికి న్యాయం చేయాలి, న్యాయం జరగాలనే కాన్సెప్ట్లోనే పనిచేస్తున్నాం అంటారు. ఒక పేద మహిళకి ప్రాణం మీదకి వస్తే ఈ స్కీమ్ కాకపోతే ఇంకో స్కీము, మానవత్వం ఉండాలే కానీ దానికి స్కీమ్ వెళ్ళొచ్చు కదా. ఏదీ లేదు, నీకున్న అధికారాన్ని ఉపయోగించి ఆ డాక్టర్కి చెప్పు, వాడు పేదవాడురా, వాడికి ఫ్రీగా సర్వీస్ చేస్తావు, నువ్వు చదువుకున్నది ఏదన్నా ఉపయోగించి వాళ్ళకి ఏదైనా చేసి పెట్టరా అని చెప్పి మానవత్వంతో చెప్పు, రిక్వెస్ట్ చేయి. ఇప్పుడు చెయ్యాలంటే 100 మార్గాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ప్రజా దర్బార్ నడుస్తాం లోకేష్ గారు. అసలు అన్ని మంత్రిత్వ శాఖలు కరెక్ట్గా పనిచేస్తే అక్కడికి వెళ్ళాల్సిన పనే ఉంది, ఏముంటుంది. ప్రతి వాళ్ళు లోకేష్ దగ్గరికి వెళ్తే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారు కానీ కన్సర్న్ మినిస్టర్ దగ్గరికి వెళ్దామనే భావన ఎందుకు రావడం లేదు. వీళ్ళు కూడా ఏంటంటే అందరూ అక్కడికి వెళ్తున్నారు కదా, వెళ్ళినప్పుడు మనం ప్రత్యేకంగా మళ్ళీ చేయటం ఎందుకు, ఇది ఒక విష సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది. అందుకని ఏంటంటే మీరు కొత్త వాళ్ళని తీసినా పాత వాళ్ళని ఫలితంగా ఒక్క మంత్రి మీదే ప్రెషర్ ఎక్కువ అవుతుంది. పని చేసేవాడి మీదే పని పడుతుంది, తప్పించుకునేవాడి మీద ఏ పని పట్టడం లేదు. కాబట్టి ఏంటంటే మీరు అన్లెస్ వాళ్ళని నమ్మి వాళ్ళకి కొన్ని బాధ్యతలు అప్పచెప్పి 1-2 పొరపాట్లు జరగవచ్చు, జరిగినా కూడా ఈసారి రిపీట్ కానివద్దు అనేటువంటి అంత టైము తీరిక చంద్రబాబు నాయుడు గారికి ఉండలేదు. అక్కడ మనం ఎవరిని స్పెసిఫిక్గా తప్పు పట్టడానికి లేదు. కాబట్టి ఏంటంటే ఆయనకి తెలుసు, ఇవన్నీ తెలిసినప్పుడు ఇంకొంచెం టైం వాళ్ళకి ఇచ్చి ఏదన్నా చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా ఉద్దేశం. మిగతా వాళ్ళలాగా వీళ్ళకి ఇస్తారు వాళ్ళకి ఇస్తారనే స్పెక్యులేషన్, ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు ఎవరికి ఉంటుంది ఎవరు ఉంటారు అనేటువంటిది. కాకపోతే మీరు అన్నట్టు సీనియర్గా ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, వీలైతే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఎమ్మెల్యే గారిని కూడా ఏమో, ఎందుకంటే 6 సార్లు ఆయన అయినా కూడా సామాజిక వర్గాల సమీకరణ మూలాన్ని ఇవ్వలేకపోయారనేది ఇది కూడా కీలకమైన అంశంగా మారుతుంది సార్. ప్రతిసారి మంత్రివర్గ విస్తరణ అంటే సామాజిక వర్గాల అంశమే వస్తుంది. ఇప్పుడు అక్కడ సమర్థతకి పెద్దపీట వేయకుండా సామాజిక అంశాలు వచ్చి ఈ కులానికి ఇన్ని, ఈ కులానికి ఇన్ని, ఈ కులానికి ఇన్ని అంటే మిగతా కులాల్లో సమర్థులు లేరని మనం మన ఉద్దేశం కాదు. కానీ మిగతా దాంట్లో సమర్థుడున్నా అతనికి లేకుండా పోతుంది, అతనికే ఇవ్వండి. సమర్థవంతంగా ఎవరైతే ఉన్నారో ఒక కులానికి ఇంకో 4 పదవులు ఎక్స్ట్రా ఇవ్వండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చుకుంటే ఏమైంది, దాని గురించి ఎవరు మాట్లాడలేదు కదా. కాబట్టి ఏంటంటే కొంచెం క్రిటికల్గా, కొంచెం లోతుగా, తీరిగ్గా అడ్రస్ చేయాల్సినటువంటి సమస్యలు అండి ఇవి. మనం ఏదో పైన చూసుకుంటూ పైన మార్పులు చేర్పులు చేసుకుంటూ కింద వరకు గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న సమస్యను అర్థం చేసుకోకపోతే అంత తొందరగా సాల్వ్ కావు. ఇవాళ కొంచెం డీటెయిల్గా నేను ఇన్ లెంగ్త్ మాట్లాడినప్పుడు కొంత ప్రభుత్వానికి నేను వ్యతిరేకంగా మాట్లాడినట్టు అనిపించవచ్చు. వాస్తవంగా వ్యవస్థలో ఏం జరుగుతుంది, మంచి చేసినప్పుడు మంచే మాట్లాడాలి. ఒక ప్రమాదం జరుగుతున్నప్పుడు కూడా మేము ఏదో గోడ మీద పిల్లిలాగా మాట్లాడితే మిగతా వాళ్ళకి విశ్లేషకులకి తేడా ఉండదు. అది వాళ్ళకి విషమైనా సరే అది పనిచేస్తుందంటే చెప్పాల్సిన బాధ్యత మా మీద. ఎందుకు ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు కదా సార్, ఇప్పుడు పాజిటివ్ వేలో ప్రతిపక్షం మాకు నిజమైన సలహాలు సూచనలు ఇచ్చినా కానీ మేము తీసుకుంటామని ఆయనే చెప్తున్నారు కదా. కాబట్టి ఎదురుగా అక్కడ ప్రతిపక్షం లేదు కాబట్టి మాలాంటి వాళ్ళు ఆ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పటికప్పుడు జరుగుతున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తూనే ఉంటాం. అది వాళ్ళు చూసుకొని మార్చుకుంటే రాష్ట్రానికి మంచిది, వాళ్ళ ప్రభుత్వానికి మంచిది. లేదు అదే దూరంలో వెళ్తాము అంటే కాలం. మొత్తంగా కూటమి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటాం, విమర్శల్లో కూరుకుపోవటం, ఇవన్నీ కూడా స్వయంకృతాపరాధమే. ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి బురద అయితే మాత్రం కాదనేది నాగార్జున గారి అభిప్రాయం. అదేవిధంగా రాబోయే మంత్రివర్గ విస్తరణ అంటే ఒక పక్కన సీనియర్లు మరో పక్కన జూనియర్లు అన్న తేడా లేకుండా సమర్థతకు పెద్దపీట వేస్తే రాష్ట్ర అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేస్తున్నారు.